ఎదురైన తండ్రి, దయగల ప్రభువా, నీకు వందనాలు. మరొకసారి మీ పాదాల చెంతకొచ్చి ప్రభువా నాయన అనేక సంగతులు నేర్చుకోవడానికి మా ఎడల మీరు చూపిన అత్యధికమైన మీ కృపను బట్టి, దయను బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రసంగించే విధానాన్ని గురించి ప్రభువా మేము నేర్చుకునబోతూ ఉన్నాం. సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బోధకులుగా దేవా ఉన్న ప్రతి ఒక్కరూ, అలాగే బోధకులుగా ఉండాలని తలంచినటువంటి ప్రతి ఒక్కరూ, బోధించే వరం చేత ప్రభువా నాయన నింపబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఈ సంగతులను జాగ్రత్తగా విని అధ్యయనం చేసి అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టి మంచి బోధకులుగా సిద్ధపడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి దేవా, నీకు వందనాలు. ముందున్న సమయాన్ని అంతటినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే మాకు సహాయం చేసి మీ ఆత్మ నడిపింపును దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు కూడా మనము కొంత ఈ ప్రసంగాలు సిద్ధపరచుట, లేకపోతే బైబిల్ సందేశములను ప్రసంగించుట అనేటటువంటి బుక్లో నుండి మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ప్రసంగాన్ని సిద్ధపరచటం అనే అంశాన్ని గురించి అధ్యయనం చేయడం ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. ఓ దైవజనుడు ఇలా అన్నాడు, సిద్ధబాటు లేని ప్రసంగం దిద్దుబాటు కలిగించదు అన్నాడు. సిద్ధబాటు లేని ప్రసంగం దిద్దుబాటును కలిగించదు. ఒక వ్యక్తి సరిచేయబడి సరి అయినటువంటి జీవన విధానంలోనికి రావాలి అని తలంచినటువంటి ప్రతి బోధకుడు కూడా తన వాక్య సందేశాన్ని సరి అయినటువంటి రీతిలో సిద్ధపరుచుకోవలసినటువంటి అవసరత ఉంది అనేది మనము ఇప్పుడు నేర్చుకోబోయేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం. సరైనటువంటి సిద్ధపాటు అనేది లేకపోతే దేవుని ప్రజలను దేవుని రాజ్యం కొరకై మనం సిద్ధపరచలేం. ప్రసంగాన్ని సిద్ధపడడం అనే అంశాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి బోధకుడు సిద్ధపడడం, రెండు బోధను సిద్ధం చేయడం, లేదా ప్రసంగికుడు సిద్ధపడడం లేదా ప్రసంగాన్ని సిద్ధపరచడం అనే రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. చాలామంది మంచి జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉంటారు, కానీ మంచి సిద్ధపాటు కలిగినటువంటి వారుగా తమ జీవితాల్లో ఉండరు. ఒక వ్యక్తి తనను తాను వాక్యంతో సరి అయినటువంటి రీతిలో సిద్ధపరుచుకోకుండా దేవుని వాక్య సందేశాన్ని బోధించడం అనేది అది నిష్ప్రయోజనమైనటువంటి అంశం. సిద్ధపాటు లేనటువంటి ప్రసంగం అనేది ఎలా ఉంటుంది అంటే శవానికి పూలదండ వేసినట్టు ఉంటుంది అన్నమాట. శవానికి పూలదండ వేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందంటే ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. పీల్చుకోలేదు కదా, పువ్వుల నుండి వచ్చేటటువంటి పరిమళం ఏదైతే ఉంటుందో అది శవం పీల్చుకోలేదు. ఒక వ్యక్తి సరి అయినటువంటి రీతిలో సిద్ధపడకుండా దేవుని వాక్య సందేశాన్ని బోధించడం అనేది అలాంటిదన్నమాట. ప్రయోజనం అనేది శూన్యం, ఫలితం అనేది శూన్యం. కనుక వాక్య సందేశాన్ని సిద్ధపడడానికి ముందు వాక్యాన్ని బోధించాలని ఆశ కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా తనను తాను సిద్ధపరుచుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో ఎఫెసు నుండి పౌలు భక్తుడు వెళ్ళిపోయేటటువంటి తరుణంలో ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పెద్దలైనటువంటి వారందరినీ కూడా మిలేతు అనేటటువంటి ప్రాంతానికి పిలిపించుకొని ఎఫెసులో తాను పరిచర్య చేస్తున్నప్పుడు ఏ విధంగా పరిచర్య చేశాడో రిపోర్ట్ ఇచ్చి, ఆ తర్వాత ఆ ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి పెద్దలు లేదా కాపురులైనటువంటి వారిని కొన్ని హెచ్చరికలు చేసి పంపించాడు. దేవుని సంకల్పం అంతయు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాను. దేవుని సంకల్పం అంతయు నేనేమీ తెలుపకుండా దాచుకొనలేదు. పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్త పడండి.
అని వాక్యంలో రాయబడింది. యావత్తు మందను గూర్చి మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. తర్వాత మిమ్మలను గూర్చి మీరు కూడా జాగ్రత్త కలిగినటువంటి వారై ఉండాల్సినటువంటి అవసరత ఉన్నది. మనల్ని గూర్చి మనం జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు మందను గూర్చి ఏ విధంగా జాగ్రత్త పడాలో మనకి అర్థమవుతుంది. మనకి సరి అయినటువంటి జాగ్రత్త అనేది లేకపోతే కనుక పర్లేదు. ఒక నిమిషం అండి, కొంతమంది బుక్స్ తీసుకోలేదట, అందుకోసం మీలో ఎవరున్నారు బుక్స్ రాని వాళ్ళు? అందుకోసం మధ్యలో ఆపాను, సారీ, వేరే అనుకోవద్దు. 3వ నెంబర్ బుక్, 3వ నెంబరు, సారీ 4వ నెంబర్ బుక్. 4వ నెంబర్ బుక్ లాస్ట్ వీక్ ఇచ్చాము. లాస్ట్ వీక్ రాని వాళ్ళు తీసుకోవాలి. 4వ నెంబర్ బుక్ ఎవరెవరు రాలేదు లాస్ట్ వీక్ రాని వాళ్ళు? 1 2, మీరు కూడా రాలేదండి? అమ్మగారా? ఓకే, రైట్. రండి, గబక్కని తీసుకోనండి. మీరు తీసుకున్న వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు. ఆ నోట్బుక్ ఎవరి దగ్గర ఉందండి? నోట్బుక్ ఎవరి దగ్గర ఉంది? సంతకాలు చేసే నోట్బుక్. అమ్మ, ఆ నోట్బుక్ అక్కడ ఉంచండి. ప్రతి వ్యక్తి కూడా తనను గూర్చినటువంటి జాగ్రత్తను కలిగి ఉండాలి అనేది వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి అంశం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో, దేవుని వాక్యమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును దానిని ఇశ్రాయేలీలకు నేర్పుటకును ఎజ్రా తన మనస్సును దృఢ నిశ్చయం చేసుకున్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. తన మనస్సును దృఢ నిశ్చయం చేసుకున్నాడంట. ఇంగ్లీష్లో అక్కడ ఏమని ఉంటుందంటే, హీ ప్రిపేర్డ్ హిజ్ ఓన్ హార్ట్. తన హృదయాన్ని సిద్ధపరుచుకున్నాడంట. ఏమేం పనులు చేయటానికి తన హృదయాన్ని సిద్ధపరుచుకున్నాడు? 1, దేవుని వాక్యమును పరిశోధించడానికి. 2వది, దేవుని వాక్యం చొప్పున నడుచుకోవడానికి. 3వది, దేవుని వాక్యాన్ని ప్రజలకు నేర్పించడానికి. ఈ 3 పనులు చేయటానికి తన మనస్సును సిద్ధపరుచుకున్నాడంట. సో సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం. మనస్సును సిద్ధపరుచుకోకుండా ఏది కూడా చేయలేం. జాయిస్ మేర్ అనేటటువంటి ఒక ఆవిడ ఒక పుస్తకం రాశారు, మనసే రణరంగం అనేటటువంటి ఒక పుస్తకం రాశారు. చదవలేదు, కానీ టైటిల్ని బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటి అని అంటే, మనసు అనేది ఎలాంటిది అని అంటే ఒక యుద్ధ భూమి లాంటిది అన్నమాట, రణరంగం లాంటిది. మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోతే, మనస్సును దృఢ నిశ్చయం చేసుకోలేకపోతే ఏ పని కూడా సరిగా చేయలేం. అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కాన్ఫరెన్స్ పెట్టారంట, సెమినార్ లాంటిది లేదా ఒక సభ లాంటిది. దేని కొరకు ఈ సభ అనంటే, త్రాగడం మానివేయడం ఎలా, త్రాగుబోతులైనటువంటి వారి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సదస్సు అన్నమాట. చాలామంది త్రాగుడికి బానిసలైపోయేటటువంటి వారుగా ఉంటారు. సరదాగా మొదలు పెడతారు, ఆ తర్వాత సరదా అలవాటు అయ్యిద్ది, అలవాటు కాస్త వ్యసనం అయ్యిద్ది, వ్యసనం అయిన తర్వాత ఇక దాంట్లో నుంచి బయటపడలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. చాలా త్రాగుబోతులుగా ఉన్నటువంటి వారికి ఒక సదస్సు పెట్టారు. ఈ సదస్సుకి ఒక 3 వచ్చారంట. ఒక ఆయనేమో పాస్టర్ గారు నీతి వాక్యాలు చెప్పడానికి వచ్చారు. ఇంకొక ఆయనేమో కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి ఆయన, త్రాగడం వల్ల కలిగేటటువంటి నష్టాలు వాటన్నిటిని కూడా తెలియపరచడానికి వచ్చాడు. అది మాన్వేయడం ఎలా అనేది ప్రాక్టికల్గా చెప్పడం కొరకు వచ్చాడు. ఇంకొక ఆయనేమో డాక్టర్ గారు, తాగినందువల్ల కలిగేటటువంటి నష్టాల గురించి చెప్పడానికి రావడం జరిగింది. అయితే ఈ మీటింగ్లో పాస్టర్ గారు బోధ చేశారంట. బైబిల్లో ఉన్నటువంటి వచనాలని ఆధారంగా చేసుకొని త్రాగుబోతులు మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు కాబట్టి నిత్యత్వ నష్టం, ఇప్పటికే కాదు భవిష్యత్తు కూడా నిత్యత్వం మీరు నష్టకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్తారని పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని ఒక సందేశాన్ని చెప్పాడు. ఆయన టర్న్ అయిపోయింది. రెండవదిగా కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి అతను వచ్చాడు. ఆయన కూడా తనకు తెలిసినటువంటి పరిధిలో, సామాజిక పరిధిలో అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. మూడవదిగా డాక్టర్ గారి టర్న్ వచ్చిన తర్వాత ప్రయోగాత్మకంగా ఒక ప్రాక్టికల్ చేసి చూపించాలనేటటువంటి ఉద్దేశంతో ఒక 2 గాజు గ్లాసులు తీసుకున్నాడంట. 2 గాజు గ్లాసులు తీసుకొని అందులో ఎర్రలు అంటారు తెలుసా, వానపాములు అంటారు, ఎర్త్ వామ్స్.
ఈ వానపాములు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని వచ్చాడు. ఒక గ్లాస్ నిండా నీళ్లు నింపాడంట, ఇంకో గ్లాస్ నిండా ఆల్కహాల్ నింపాడంట. నీళ్ళున్నటువంటి గ్లాస్లో ఆల్కహాల్ వేయగానే నీళ్ళున్నటువంటి గ్లాస్లో ఎర్త్వామ్స్ వేయగానే, వానపాములు వేయగానే అవి చాలా చక్కగా అందులో తిరుగుతూ ఉన్నాయి. అంటే వాటికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఎప్పుడైతే గాఢత కలిగినటువంటి ఆల్కహాల్లో ఆ వానపాములు వేయగానే అవి అందులో డిజాల్వ్ అయిపోయాయి అన్నమాట, కరిగిపోయింది, చచ్చిపోయింది. అది చూపించిన తర్వాత ఒక క్వశ్చన్ అడిగాడంట. దీనివల్ల మీకు ఏమర్థం అవుతుందంటే, ఒక గడుసు అతను లేచి నిలబడి ఆల్కహాల్ తాగటం వల్ల కడుపులో ఉన్న నులిపురుగులన్నీ చచ్చిపోతాయి అన్నాడు. మనసుని దృఢ నిశ్చయం చేసుకోకపోతే ఏ పని కూడా చేయలేదు. అర్థమైందండి? ఒక వ్యక్తి తను ఏదైనా ఒక పని చేయాలి అని తలంచినప్పుడు ముందు సెల్ఫ్ కంట్రోల్డ్గా తన మనస్సును ప్రిపేర్ చేసుకొని హృదయాన్ని సిద్ధపరుచుకుంటే కానీ ఏ పని కూడా చేయలేడు. తాగడం మానివేయాలి అనేటటువంటి ఒక ఆలోచన అనేది లేకుండా లోపలికి వచ్చేసాడు. అక్కడ చూపిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఎలా తీసుకున్నాడంటే తనకు అనుకూలమైనటువంటి రీతిలో మార్చుకునేటటువంటి పరిస్థితుల్లోనికి వచ్చాడు. సో ఇక్కడ నుండి నేను చెప్పేటటువంటి విషయం ఏంటయ్యానంటే, మీరు ఏదైనా ఒక సందేశాన్ని సిద్ధపడాలి అని తలంచినప్పుడు వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. వ్యక్తిగతమైన సిద్ధపాటు, అలాగే ప్రసంగం కొరకైనటువంటి సిద్ధపాటు, ఈ రెండిట్లో ఏది లేకపోయినా సరే అది మనకి ప్రయోజనాన్ని ఏమాత్రం కూడా కలిగించదు అన్నట్టు. రెండూ ప్రాముఖ్యమే. కొంతమంది ఏమంటారంటే, నాకు నియాలజీ ఉంది, థియాలజీ అక్కర్లేదు అంటారు. అంటే నాకు మోకాళ్ళు వేసి ప్రార్థించేటటువంటి అనుభవం ఉంది కాబట్టి నాకు వేదాంత విద్య చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు, సిద్ధపాటు అవసరం లేదు. వేదిక మీదకి వెళ్ళగానే దేవుడు నాకు స్పెషల్ రెవల్యూషన్ ఇచ్చేస్తాడు కాబట్టి నోటికి వచ్చిందల్లా నేను మాట్లాడేస్తాను అనేటటువంటి తలంపుతో సరి అయినటువంటి రీతిలో సిద్ధపడకుండా మంచి జీవితాన్ని కలిగి ఉంటారు. అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ప్రార్థన చేసుకుంటారు, వ్యక్తిగత ప్రవర్తన చాలా బాగుంటుంది, మంచిగా ఉంటారు. కానీ వాక్యాన్ని సిద్ధపడేటటువంటి విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించేటటువంటి వారుగా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ మాట చెప్తున్నాను అనమాట. సో మాకు థియాలజీ అక్కర్లేదు, నియాలజీ ఉంది కాబట్టి మేమేమైనా చెప్పగలం అనేటటువంటి ఆలోచనలు ఉంటారు. తప్పు. నీవు చెప్పాలి అనుకున్నటువంటి సందేశం ఏదైతే ఉందో దాని కొరకైనటువంటి సిద్ధపాటు అనేది నీకు లేకపోతే కనుక నీవు ప్రజలను సరి అయినటువంటి దారిలో నడిపించలేవు. కాబట్టి రెండూ అవసరమే, ఏది కూడా తీసేయదగింది కాదు. రెండూ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. కొంతమందికి వాక్యం బాగా తెలిసి ఉంటుంది కానీ జీవితం మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళు కూడా సంఘం మీద లేదా తమ బోధను వినేటటువంటి వారి మీద ఏమైనా ప్రభావాన్ని చూపించగలరంటే ఏమాత్రం కూడా చూపించలేదు. పోయిన వారం నేను మీకు ఒక సెంటెన్స్ చెప్పాను కదా, ఆయన వేదికను ఎన్నడూ విడిచిపెట్టకూడనంత మంచి ప్రసంగికుడు, కానీ వేదికను ఎప్పుడూ ఎక్కకూడనంత హీనమైనటువంటి క్రైస్తవుడు అని ఒక పాస్టర్ గారి గురించి, వేషధారి అయిన ఒక పాస్టర్ గారి గురించి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి చెప్పినటువంటి మాటలు అన్నమాట. అయితే వ్యక్తిగత సిద్ధపాటు అనేది చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది లేకుండా మనం ఎంత బోధ చేసినా సరే ప్రజల జీవితాలను ఏమాత్రం కూడా ప్రభావితం చేసేదిగా ఉండదు. రెండూ కూడా ప్రాముఖ్యమే, రెండూ సరైనటువంటి విధానంలో చేయాల్సినటువంటి పనులే. ఈ రెండిట్లో ఏది నిర్లక్ష్యమైనా లేకపోతే ఏది నిర్లక్ష్యం చేసినా ఫలితం ఎలా ఉంటుంది అనంటే నిష్ప్రయోజనమైనటువంటిదిగా ఉంటుంది. కనుక రెండు చాలా అవసరం. ముందుగా మనం వ్యక్తిని సిద్ధపరుచుట లేదా బోధకుడిని సిద్ధపరుచుట లేకపోతే బోధించేటటువంటి వ్యక్తిని సిద్ధపరుచుట అనేటటువంటి అంశాన్ని గురించి ఈరోజు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అయిపోతే కనుక రెండో స్టెప్లోనికి కూడా నేను వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇలా వ్రాయబడింది 24వ పేజీలో, మన ప్రసంగము యొక్క ప్రభావమునకును మనము దేవునితో నడిచే నడక యొక్క నాణ్యతకును సరి అయినటువంటి సంబంధం ఉంది అన్నాడు. అంటే నువ్వు నడిచే విధానం, నీవు ప్రసంగించేటటువంటి ఆ బోధ ఏదైతే ఉంటుందో అది ప్రజల మీద ప్రభావం చూపించడానికి కారణమవుతుందన్నమాట. ఉదాహరణకి 19వ శతాబ్దంలో స్కాట్లాండ్ దేశంలో సంఘాన్ని ఉజ్జీవింపజేసినటువంటి అనేక మంది వ్యక్తులలో రాబర్ట్ మెషిన్ ముర్రే అనేటటువంటి ఒక సేవకుడు ఉన్నాడు.
ఈయన 5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశాడండి. వింటున్నారు కదా, 5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఈయన పరిచర్య చేసినటువంటి ఆ 5 సంవత్సరాల కాలంలో చుట్టుప్రక్కల ప్రాంతాల మీద చాలా ప్రభావాన్ని చూపించాడు. చుట్టుపక్కల ప్రాంతాల మీద చాలా ప్రభావాన్ని చూపించాడు. ఆయన చేసినటువంటి పరిచర్య ఫలితంగా ఆ ప్రాంత ప్రజలందరి జీవితాల్లో కూడా పెనుమార్పు కలిగింది. 5 ఏళ్ళు విశేషమైనటువంటి పరిచర్య చేస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల మీద ఎంతో ప్రభావాన్ని చూపించగలిగాడు. 5 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన చేసినటువంటి పరిచర్యను గురించి తెలుసుకోవాలని ఆయన కట్టినటువంటి ఆ మందిరం లేకపోతే ఆ సంఘం ఏదైతే ఉందో ఆ సంఘం దగ్గరికి ఒక ఆయన వచ్చాడంట. వార్తా విలేకరు లాంటి వ్యక్తి, లేకపోతే తెలుసుకోవాలనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి వచ్చాడంట. ఎందుకు ఈయన ఇంత ప్రభావాన్ని చూపించగలిగాడని. వచ్చిన తర్వాత అక్కడ ఒక వాచ్మెన్ ఉంటే ఆ వాచ్మెన్ని అడిగాడంట, ఈ ప్రాంతంలో పలానా దైవజనుడు మంచి పరిచర్య చేశాడు కదా, ఏంటి ఆయన పరిచర్య విజయ రహస్యం అని అంటే ఆ వాచ్మెన్ ఏం చెప్పకుండా ఈ వచ్చినటువంటి వ్యక్తిని 3 చోట్లకు తీసుకెళ్ళాడంట. 3 స్థలాలకు తీసుకెళ్ళాడంట. మొదటి స్థలం ఏదయ్యా అంటే ఆయన ప్రసంగం సిద్ధపడేటటువంటి స్థలం. రెండో స్థలం ఏంటంటే ఆయన ప్రార్థన చేసుకునేటటువంటి స్థలం. మూడో స్థలం ఏంటంటే ఆయన ప్రసంగించేటటువంటి స్థలం. ఆ ప్రసంగ వేదిక దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఒకటి వాక్యం సిద్ధపడే స్థలం, రెండోది ప్రార్థించేటటువంటి స్థలం, మూడోది ప్రసంగ వేదిక మీద నిలబడి ప్రసంగం చేసేటటువంటి ఆ స్థలం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. మొట్టమొదటిగా ఆయన ప్రసంగం సిద్ధపడేటటువంటి స్థలానికి తీసుకుని వెళ్ళి ఇట్లాగే ఒక టేబుల్, ఒక కుర్చీ ఉంటే ఆ కుర్చీలో ఆ వచ్చినటువంటి వ్యక్తిని ఒకసారి కూర్చోండి అని అన్నాడంట. కూర్చున్న తర్వాత మీరు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తీసి ఏదైనా కాసేపు రాసే ప్రయత్నం చేయండి అని అన్నాడు. ఆ తర్వాత ఆయన ఓపెన్ చేసి ఒక నోట్బుక్ తీసుకొని బైబిల్లో ఉన్నటువంటి ఆ వాక్యాలు రాస్తూ ఉన్నటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత, కొన్ని నిమిషాలు గడిచిపోయిన తర్వాత ఈ వాచ్మెన్ అడిగాడంట, నీకేమైనా కన్నీళ్ళు వస్తున్నాయా అని అడిగాడంట. అడిగిన తర్వాత నాకేమి కన్నీళ్ళు రావట్లేదు, ఏడుపు రావట్లేదు అని అంటే నీకు ఆయనకి అదే తేడా అన్నాడంట. అది మొదటి మాట. తర్వాత రెండోది ఆయన ప్రార్థించేటటువంటి ఆ స్థలం దగ్గరికి తీసుకొని వెళ్ళాడంట. కాసేపు మోకరిద్దామంటే ఇద్దరం అన్నాడంట. ఇద్దరు మోకరించిన తర్వాత కాసేపు ప్రేయర్ చేసిన తర్వాత మీకేమైనా కన్నీళ్ళు వస్తున్నాయా అని అడిగాడంట. నాకేమి కన్నీళ్ళు రావట్లేదు అని అంటే నీకు ఆయనకి అదే తేడా అన్నాడంట. ఆ తర్వాత ప్రసంగ వేదిక దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ప్రసంగ వేదిక మీద నిలబెట్టి మీరు ఇందాక ఏదో రాశారు కదా, దాని గురించి కాసేపు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయండి అంటే ఆ వేదిక మీద నిలబడి ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటే అక్కడ నిలబడినటువంటి సందర్భంలో మళ్ళీ ఆ వాచ్మెన్ అడిగాడంట, నీకేమైనా ఏడుపు వస్తుందా, కన్నీళ్ళు వస్తున్నాయి అని అడిగాడంట. లేదండి, నాకేం కన్నీళ్ళు రావట్లేదు, ఏడుపు రావట్లేదు, అయినా ఎందుకు మీరు పదే పదే ఇలా అడుగుతున్నారు అని అంటే ఆ దైవజనుడు ప్రసంగం సిద్ధపడేటప్పుడు, ప్రసంగం బోధించడానికి ముందు, ప్రసంగం బోధించేటటువంటి సమయమందు ఏడ్చుకుంటూ కన్నీళ్లతో ప్రజల యొక్క అవసరతను ఎరిగి దేవుని సన్నిధిలో భారభరితమైనటువంటి ఆత్మచేత నింపబడి బోధించేటటువంటి వాడు, అందుకే ఆయన విశేషమైనటువంటి పరిచర్య చేశాడు అని చెప్పి తెలియపరిచాడంట. ఈ రాబర్ట్ మెషిన్ ముర్రే అనేటటువంటి ఈ వ్యక్తి చెప్పినటువంటి అమూల్యమైనటువంటి మాటల్లో ఒక మాట ఏంటంటే, నా వ్యక్తిగత పవిత్రత నా ప్రజల యొక్క గొప్ప అవసరత అని అన్నాడు. నా వ్యక్తిగత పవిత్రత నా ప్రజల యొక్క గొప్ప అవసరత. ఏంటి ప్రజలకి ఏం అవసరమై ఉంది ఇప్పుడు అనంటే, వ్యక్తులంగా మనం దేవుని సన్నిధిలో విరిగి నలిగిపోవాల్సినటువంటి అవసరత ఉన్నది. అర్థమైందండి? విరిగి నలిగిపోవాల్సినటువంటి అవసరత ఉన్నది. అలా లేని నాడు ప్రజలకి ఏదైతే అవసరమో దాన్ని మనం బోధించలేం సరికదా. ఒకవేళ బోధించినా సరే మనం చెప్పేటటువంటి ప్రసంగం లేదా బోధ వారి మీద ఏ మాత్రం కూడా ప్రభావాన్ని చూపించేటటువంటిదిగా ఉండదనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. చాలా సంవత్సరాల క్రిందట 1991 సంవత్సరంలో 4 సంవత్సరాల వయసు నాకు, కర్నూలులో కోల్స్ సెంటినియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఒకటి ఉంది, ఇప్పటికీ ఉంది. 200 years హిస్టరీ కలిగినటువంటి సంఘం అన్నమాట. 91 సంవత్సరంలో ఆ సంఘంలో ఒక కలత వచ్చింది, ఒక గొడవ వచ్చింది. ఏంటి అనంటే, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా 2 గుంపులు అయిపోయారు.
2 గుంపులు అయిపోయారు. 2 గుంపులు అయిపోయి ఎవరికి వాళ్ళుగా సపరేట్ ఆరాధన చేయాలి అనేటటువంటి డిమాండ్స్ చేస్తూ ఏం చేయటం మొదలుపెట్టారంటే మన ఏదైనా ధర్నాలు చేసేటప్పుడు దండలు వేసుకొని టెంట్లు వేసుకొని ధర్నాలు చేస్తుంటారు చూడండి, అట్లా చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులు దండలు వేసుకొని ధర్నాలు చేయటం మొదలు పెట్టారనమాట. సపోజ్ ఇది ఒక చర్చ్ అనుకోండి, ఇటువైపు ఉన్నటువంటి గుంపు అందరూ కూడా ఒక వర్గం అయ్యారు, ఇటువైపు ఉన్నటువంటి గుంపు అంతా కూడా ఇంకొక వర్గం అయ్యారు. అలా 2 వర్గాలుగా విడగొట్టబడి ఒకే సంఘమే. మీకేం గుర్తొస్తుంది బైబిల్లో? కొరింథీ సంఘం గుర్తు రావాలి ఈ పాటికి. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు 4 రకాలైనటువంటి గుంపులైనట్లు ఈ చర్చిలో 2 గుంపుల క్రింద విడగొట్టబడ్డారు. అదే టైంలో కోల్స్ సెంటీనియల్ కాలేజ్ గ్రౌండ్స్లో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ మీటింగ్స్లో మరి మా నాన్నగారు ప్రసంగికులుగా ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి రీతిలో సభలు జరుగుతూ ఉన్నాయి. ఆ సభలు అయిపోయే సమయానికి ఈ కోల్స్ సెంటీనియల్ కమిటీ, చర్చ్ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ 4 రోజుల మీటింగుల గురించి విని వచ్చినటువంటి ప్రసంగికుడిగా వెళ్ళినటువంటి మా నాన్నగారిని అక్కడ వాక్యం చెప్పడానికి పిలిచారు. ఏది ఆ చర్చిలో పిలిచారు. పిలిచిన తర్వాత ముందే చెప్పారంట. ఏమని చెప్పారంటే, అయ్యా మీకు అరగంట కంటే ఎక్కువ సమయం ఉండదు, మీరు అరగంట దాటి మాట్లాడారనుకోండి ఎవరి కాళ్ళే ఇష్టానుసారంగా బయటికి వెళ్ళిపోయేటటువంటి వారుగా ఉంటారని చెప్పి ముందుగానే హింట్ ఇచ్చారు. హింట్ ఇవ్వడం మాత్రమే కాదు కానీ ఆ చర్చిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను గురించి తెలియజేసి రేపు ఆదివారం పూట మీరు సంఘంలో వాక్య పరిచర్య చేయాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది. సరే, మొత్తానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టారు. మా నాన్న మంచి ప్రార్థనా పరుడు, అతిశయంగా చెప్పట్లేదు కానీ ఆయన కలిగి ఉన్నటువంటి జీవితాన్ని బట్టి నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మాట చెప్తాను, ఆయన మంచి ప్రార్థనా పరుడు. ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటటువంటి అనుభవం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కనీసం 4-5 గంటలు తగ్గకుండా రోజులో ఆయన ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఈ సమస్య ఎప్పుడైతే చెప్పాడో ఆ రాత్రి, ఆ లాస్ట్ రోజు మీటింగ్ అయిన తర్వాత ఇక మరుసటి రోజు వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్నటువంటి తరుణంలో ఆ రాత్రి దేవుని సన్నిధిలో కొంత సమయం ప్రార్థనలో గడిపారు. మరుసటి రోజు మందిరంలోకి వెళ్ళారు. చూస్తే ఏముంది, ఒక గుంపుకి సంబంధించిన వారు లేదా ఒక వర్గానికి సంబంధించినటువంటి వారు వెళ్ళిపోయి దండలు వేసుకొని ధర్నాలు చేస్తున్నారు. అంటే విన్నప్పుడు పరిస్థితి యొక్క తీవ్రత అంతా అర్థం కాలేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఎట్లా ఉంది అంటే కొట్టుకునే అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళేటటువంటి తలంపు కలిగినటువంటి వారుగా ఉన్నారనమాట. సో ధర్నాలు చేస్తూ ఉన్నారు. లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మైలవరం నుంచి మన మధ్యకు వచ్చినటువంటి యోసేపు గారు వాక్య పరిచర్య చేస్తారని చెప్పి వాక్యానికి సమయం ఇస్తే ప్రసంగం చేయటం మొదలుపెట్టారు. అరగంట అయింది, గంట అయింది. గంట ప్రసంగం దాటిన తర్వాత దేవుని వాక్యాన్ని భారంతో ప్రకటిస్తూ ఉండగా ఆ బయట కూర్చొని దండలు వేసుకొని ధర్నాలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ దండలు విసిరేసి మర్యాదగా వచ్చి లోపల కూర్చున్నారంటండి. 1 గంటన్నర సేపు ప్రసంగం సాగిందంట. రోజు సమాధానపరుచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారనేటటువంటి ఆ వాక్యాన్ని తీసుకొని దేవుని సన్నిధిలో సిద్ధపడి ఆ వాక్య సందేశం చెప్తూ ఉండగా ఆ సంవత్సరంలో జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటంటే ఆ చర్చిలో ఉన్నటువంటి 2 గుంపులు ఒకటైపోయి ఐక్యత కలిగినటువంటి వారుగా ముందుకు కొనసాగేటటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అనంటే, ఒక వ్యక్తి తాను ఎవరి మధ్య అయితే బోధిస్తున్నాడో వారి మీద తన ప్రసంగం యొక్క ప్రభావాన్ని చూపించాలి అని అంటే ముందు తన నడవడిక దేవుని ఎదుట సరి అయినటువంటిదిగా ఉందో లేదో అనేది జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటీవల కాలంలో నేను అదే మందిరం దగ్గరికి వెళ్ళాను. నేను ప్రతి నెల మొదటి వారం క్లాస్కి రాను కదా, కర్నూలు వెళ్తాను అనమాట. అక్కడ ఉన్నటువంటి ఒక పరిచర్య నిమిత్తమై అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయా సందర్భాల్లో ఆ మందిరం దగ్గరికి వెళ్తాను. మందిరం దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో ఇదే సంఘటన పదే పదే గుర్తు చేసుకొని నేను ప్రభువును స్తుతిస్తూ ఉంటాను. ఇటీవల కాలంలో తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో తరం మారుతుంది కదా, తరం మారిన తర్వాత మళ్ళీ ప్రజలు అదే మూలాల్లోనికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లోనికి వచ్చేసారని తెలిసి ఒకవైపున సంతోషం ఉంది అని అనుకునే లోపలనే ఇలా తెలియగానే కొంచెం బాధ అనిపించింది.
ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే, మన వ్యక్తిగత సిద్ధపాటు అనేది ఏదైతే ఉందో అది మన ప్రసంగం ప్రజల మీద ప్రభావం చూపించడానికి ఏమవుతుంది చెప్పండి, కారణమవుతుంది. నా వ్యక్తిగత పరిశుద్ధత ప్రజల యొక్క ప్రధానమైనటువంటి అవసరత. నువ్వే కుదురుగు లేకుండా ఎవరికి బోధ చేస్తావండి? ఏమండి, ఈరోజు చాలామంది ఆర్థడాక్సీ చెప్పేవారు ఉన్నారు, ఆర్థప్రాక్సీ పాటించేటటువంటి వారు లేరు. ఈ రెండు మాటలు నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఆర్థడాక్సీ అంటే ఏంటి? రైట్ డాక్ట్రిన్, సరి అయినటువంటి బోధ అయితే ఉంది, కానీ ఆర్థప్రాక్సీ అనేది లేదు. సరి అయినటువంటి జీవన విధానం అనేది చాలామంది జీవితాల్లో కనపడట్లేదు. their preaching reflect the right doctrine, but their life doesn't reflect the right practice అన్నట్టు. వారి యొక్క జీవితం సరి అయినటువంటి నడవడికలో లేనటువంటి పరిస్థితి చాలామంది జీవితాల్లో మనం గమనిస్తూ ఉంటాం. చాలామంది ఎలా ఉంటారంటే, డూ వాట్ ఐ సే బట్ డోంట్ డూ వాట్ ఐ డూ. నేను చెప్పింది చేయండి, నేను చేసే పనుల గురించి మీకు ఎందుకు, అయినా బలహీనతలు లేనోళ్ళు ఎవరు, మరి సరి చేసుకునేది ఎప్పుడో కదా. ఇలాంటి మాటలు చాలామంది చెప్పేటటువంటి వారుగా ఉంటారు. అయితే మీరు బోధకులుగా ఉండదలిస్తే గుర్తుపెట్టుకోండి, బోధకులుగా ఉన్నటువంటి వారికి ఎన్నంతల తీర్పు కదా. అది ఎరిగి సరి అయినటువంటి సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలో వాక్య బోధన చేసేటటువంటి వారై ఉండాలనేది ఈ దైవజనుడు చెప్తున్నటువంటి మాట. తర్వాత 17th సెంచరీలో ఇంకొక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన జాన్ ఓవెన్ గారు. ఆయన ఇలా చెప్పాడు, వాక్యం మనలో నుండి శక్తివంతంగా బయలు వెళ్ళక మునుపు అది మనలో శక్తివంతంగా నివసించాలి. మన నుండి వాక్య సందేశం మంచిగా వెళ్ళాలి అని అంటే ముందు అది మనలో నివసించేదిగా ఉండాలి. మనలో నివసించినటువంటి లేదా మనలో శక్తివంతంగా నివసించినటువంటి దేవుని వాక్యం బయటికి వెళ్ళినందువల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం అనేది ప్రజల జీవితాల్లో కలగదనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన, దైవిక ప్రవర్తన వేదిక మీద శక్తి మరియు నమ్మకత్వం ఉత్పత్తి చేస్తుంది. అంటే ఈ 4 రకాలైనటువంటి అంశాలతో ఒక ప్రసంగికుడు తనను తాను వాక్యం చెప్పడానికి ముందు లేదా వాక్యం సిద్ధపడడానికి ముందు తను సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఈ 4 విషయాల్లో కాపరి చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్ను గూర్చి నీవు జాగ్రత్త కలిగి ఉండుము అన్నాడు పౌలు గారు తిమోతికి ఉపదేశాన్ని చేస్తూ. 4 విషయాలు ఏంటయ్యానంటే, ఒకటి వ్యక్తిగత ప్రవర్తన, పర్సనల్ బిహేవియర్ లేదా పర్సనల్ ప్యూరిటీ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. తర్వాత రెండవది ఏంటి అని అంటే ప్రార్థన, మూడవది ఏంటి అని అంటే శక్తి, నాలుగవది ఆశ లేదా నిరీక్షణ అనేది. ఈ 4 విషయాల ద్వారా ఒక సేవకుడు లేదా ఒక బోధకుడు తనను తాను సిద్ధపరుచుకోవాల్సినటువంటి అవసరత ఉన్నదని మనకి సిద్ధపాటును కూర్చున్నటువంటి అంశంలో రాయబడతా ఉన్నది. వ్యక్తిగత పరివర్తన లేదా ప్రవర్తన, పర్సనల్ ప్యూరిటీ, వ్యక్తిగత పరిశుద్ధత. అపోస్తుడైన పౌలు కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఇలా అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఆ పోలి అనే మాట దగ్గర గ్రీక్లో ఏ పదం వాడారంటే మిమిక్ అనేటటువంటి పదం ఉపయోగించారనమాట. మిమిక్ అనేటటువంటి మాటలో నుండే మిమిక్రీ అనేటటువంటి పదం వచ్చిందనమాట. అర్థమైందండి? మిమిక్రీ అంటే ఏంటి? అనుకరణ లేదా అనుసరణ. కొంతమంది సినిమా ఇండస్ట్రీలోకి సంబంధించినటువంటి వారిని అనుసరించేటటువంటి వారుగా ఉంటారు కదా. వాడు గడ్డం ఎట్లా చేసుకుంటే వీడు కూడా అట్లా గడ్డం చేసుకుంటాడు. వాడు మీసాలు తీసేస్తే వీడు కూడా మీసాలు తీసేస్తూ ఉంటాడు. వాడు కొత్త రకం జుట్టు స్టైల్ పెంచుకుంటే వీడు కూడా అలా పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాళ్ళ వస్త్రధారణ ఏ విధంగా ఉంటుందో వీళ్ళ వస్త్రధారణ కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ మాట తీరు ఏ విధంగా ఉంటుందో వీళ్ళ మాట తీరు కూడా అదే విధానంలో కొనసాగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కదండి. మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను అన్న, ఇది ఎడిట్లో తీసేసేయండి. ఆ మధ్యకాలంలో మరికొంతమంది పెద్ద పెద్ద సమాజం మీద ప్రభావం చూపించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని అనుకరించేటటువంటి వారుగా ఉంటారు. కొంతమంది తమ తల్లిదండ్రులను అనుకరించేటటువంటి వారుగా ఉంటారు. ఏమండి, చాలామంది యవనస్తులైనటువంటి వారి జీవితాల్లో వాళ్ళ యొక్క సేవకుని మాత్రం ఏం చేయరు చెప్పండి? అనుసరించరు. లోకల్ అందరిని అనుసరిస్తారు, కానీ సేవకుని మాత్రం ఏం చేయరు చెప్పండి? అనుకరించరు, అనుసరించేటటువంటి వారుగా ఉండరు. సో ఇక్కడ
మిమిక్ అనేటటువంటి పదంలో నుండి మిమిక్రీ అనేటటువంటి మాట వచ్చిందని మనం అర్థం చేసుకునేటప్పుడు పౌలు తన జీవితంలో మీరు నన్ను పోలి నడుచుకోండి అని ధైర్యం ఎందుకు చెప్పగలిగాడో తెలుసా? క్రీస్తు ప్రభువును పోలి నడుచుకున్నాడు కాబట్టి. తెస్సలోనికై పత్రిక 1వ అధ్యాయంలో మీరు 6-7 వచనాలు చదివినట్లయితే గనక మీరు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందములో గొప్ప ఉపద్రవమునందు వాక్యమును అంగీకరించిన వారైతిరి అని చెప్పి మాట్లాడుతూ, మీరు అకయాలోను అలాగే ఇంకొక ప్రాంతం ఉంటుంది, అకయాలోను మాసిదోనియాలోను ఉన్నటువంటి వారందరికీ కూడా మీరేమయ్యారు? మాదిరి అయ్యారు అని అన్నాడు. తర్వాత ఇంకో మాట ఏమని ఉంటుందంటే, మీరు మమ్మును ప్రభువును మాదిరిగా పెట్టుకున్నారు అని ఒక మాట దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఈ వచ్చిన దగ్గర మీకు ప్రశ్న అడగాలనుకుంటున్నాను నేను. ఏంటి అని అంటే, నీకు ఎవరు మాదిరి, నువ్వు ఎవరికి మాదిరి? అర్థమైందండి? నీకు ఎవరు మాదిరి? ఎవరిని మాదిరిగా పెట్టుకున్నావు? పొలిటీషియన్స్నా, లేకపోతే సినిమా స్టార్స్నా, లేకపోతే పేరెంట్స్నా, లేకపోతే ఎవరిని మాదిరిగా పెట్టుకున్నావు? తెస్సలోనికై సంఘాన్ని మీరు ఇదే ప్రశ్న అడిగితే కనుక వాళ్ళు ధైర్యం ఏమని చెప్తారు అని అంటే, మేము ప్రభువును ప్రభువు యొక్క సేవకులైనటువంటి వారిని మేము మాదిరిగా పెట్టుకున్నాం అంటారు. వాళ్ళు వారిని మాదిరిగా పెట్టుకున్నారు కాబట్టే వీళ్ళ జీవితం కూడా కొందరికి ఏమైంది చెప్పండి? మాదిరికరమైంది, మోడల్ అయింది, అనుసరింపదగినటువంటి మాదిరిని తమ జీవితాల్లో కలిగి ఉన్నారనేది దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. సో పౌలు గారు మీరు నన్ను పోలి నడుచుకోండి అని ధైర్యంగా ఎలా చెప్పగలిగాడు అని అంటే, తాను క్రీస్తును అనుసరించి నడిచేటటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి. క్రిస్టియన్స్ అంటే అర్థం అదే కదండి, అవునంటారు కాదంటారా? క్రిస్టియన్ అంటే అర్థం ఏంటి? వన్ హూ ఫాలోస్ క్రైస్ట్. క్రీస్తును అనుసరించేటటువంటి వాళ్లే క్రైస్తవులు అనే దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉండగా, ఆయన అనుసరించకుండా ఒక వ్యక్తి వ్యక్తిగత ప్రవర్తనలో పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండలేదు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు ఆయన తన అడుగు జాడలు ఏందో నడుచుకున్నట్లు మీకు అన్ని విషయాల్లో ఏమి ఉంచిపోయాడు? మాదిరి ఉంచిపోయాడు. పేతురు 1వ పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. సో అన్ని విషయాల్లో యేసుక్రీస్తు ప్రభువులో ఎక్కడా కూడా అసభ్యకరమైనటువంటి మాదిరి లేదండి. ఎక్కడా కూడా మీరు ఆయన జీవితాన్ని తరచి చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం దగ్గర నుండి యోహాను సువార్త చివరి అధ్యాయం వరకు కూడా ఆయన జీవితాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే కనుక ఆయన బ్రతుకులో ఎక్కడా కూడా అసభ్యకరమైనటువంటి మాదిరి కనబడలేదు. ఆయన అలా మాదిరి ఉంచిపోయాడు, మనము తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు అని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక ఆయన అనుసరించాడు పౌలు గారు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అర్థమవుతుందండి? వింటున్నారా? ఓకే. ప్రసంగికుడు నిందారహితులుగా ఉండాలి. ప్రసంగికుడు మంచి సాక్ష్యం కలిగిన వాడుగా ఉండాలి. ప్రసంగికుడు లోకం ఎదుట మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి వాడుగా ఉండాలి. కొన్ని ఇచ్చాడు. మీరు కాపరి పత్రికల దగ్గరికి వెళ్ళి తిమోతికి రాసిన 1వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, తీతుకు రాసినటువంటి పత్రికలో మీరు వాక్యాన్ని చదువుకున్నట్లయితే కనుక ఒక కాపరి తన ఎదుట ఉన్నటువంటి సంఘములో వాక్య పరిచర్య చేసేటటువంటి సమయమందు తాను ఎలాంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నాడో ఆ వాక్యంలో మనకి స్పష్టంగా తెలియజేయబడుతోంది. సో ఒకసారి మీరు కాపరి పత్రికలు చదవండి. ఆల్ ద పాస్టర్స్ ఏమంటే కాపరులైనటువంటి వారందరూ కూడా 1 కంటే ఎక్కువ సార్లు మీరు కాపరి పత్రికలు చదివేటటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉన్నదని మరి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కనుక మన పరిశుద్ధ జీవితం అనేది మనం ఎవరి ముందైతే నిలబడి బోధ చేస్తున్నామో వారి మీద తప్పనిసరిగా ఏం చూపిస్తుంది చెప్పండి? ఏం చూపిస్తుంది? ప్రభావాన్ని చూపిస్తుంది. వింటున్నారు కదండి? మీరు వింటున్నారు అనుకుంటున్నాను. మీరు రెస్పాండ్ అవ్వట్లా 2-3 సార్లు అడిగితే కానీ. వింటున్నారు కదా? రైట్. ఒకసారి ఒక బోధకుడు ఇట్లాగే నిలబడ్డాడు. ఓకే, ఇలా నిలబడి ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఏదో ఆయన ఉన్నటువంటి ఆవేశాన్ని అంతటినీ కూడా చాలాసార్లు ప్రసంగికులకి ప్రసంగ వేదికలు ఎలా ఉంటాయంటే వారి యొక్క కంఠశోషని లేకపోతే వారి బాధను అంతటినీ వారి కోపాన్ని అంతటినీ కూడా వ్యక్తపరిచేటటువంటి స్థలాలుగా ఉంటాయి కదా. సో అట్లా ఆయన ఊగిపోయి ప్రసంగం చేస్తున్నాడు అనమాట. ఊగిపోయి ప్రసంగం చేస్తూ ఉంటే అందరూ నిర్ఘాంతపోయి చూస్తూ ఉంటే ఆ డోర్ కట్టిన వెనక, అది ఒక ఇల్లు, ఎదురున్నటువంటి హాల్లో ఆయన బోధ చేస్తున్నాడు. ఆ డోర్ కట్టిన వెనక వాళ్ళ కూతురు నిలబడింది. ఈయన చాలా ఆవేశంతో ఊగిపోయి ప్రసంగం చేస్తూ ఉంటే ఆ కూతురు వెనక నుండి అన్నటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా
చెప్పే ముందు నీ జీవితం సరిగా ఉందో లేదో చూసుకోండి. ఒక కూతురు తన తండ్రిని, కాపరి అయినటువంటి తన తండ్రిని గూర్చి చెప్పినటువంటి మాట అది. సో మనల్ని గమనించేటటువంటి వారుగా ఉంటారు చాలామంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక మంచి పాట ఉంటుంది, మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు స్త్రీలంచు మరువకమ్మని ఒక మంచి పాట ఉంటుంది. తెలుసా ఈ పాట ఎవరికైనా? అన్నాపానములలో అలవాట్లు అయ్యందు అన్యులకు మాదిరిగా ఉండుమమ్మ, నిన్ను నీ పనులను గమనించి పరీక్షించేటటువంటి వారు ఇంటా బయట ఉన్నారని మర్చిపోమాకమ్మ అని స్త్రీలను గురించి రాసినటువంటి పాటే. అది స్త్రీలను గురించి రాసినటువంటి పాటే కానీ పాడే ప్రతి వారికి కూడా సందేశమే అది. అర్థమైందండి? మనలను, మన పనులను గమనించేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉంటారు, అలాగే బయట కూడా ఉంటారు. మనల్ని గమనించేటటువంటి కళ్ళు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి. ఎందుకంటే నిలబడతాం కదా, కాపరి పని చేయటం అనేది అంత ఈజీగా జరిగేటటువంటి పని కాదు. సో నిలబడతాం కాబట్టి మనల్ని అందరూ కూడా గమనించేటటువంటి వారుగా ఉంటారు. కాబట్టి నా వ్యక్తిగత ప్రవర్తన దేవుని సన్నిధిలో సరైనదిగా ఉండేటట్లు నేను జాగ్రత్త పడవలసినటువంటి అవసరత ఉన్నది. అర్థమైందండి? అది మొదటి విషయం. తర్వాత రెండోది ఏంటి అని అంటే ప్రార్థన. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ స్పీకింగ్ విత్ గాడ్ కదండి. మనం దేవునితో సంభాషించడం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో సంఘంలో ఒక సమస్య ఏర్పడింది కదండి. ఒక సమస్య ఏర్పడింది. సమస్య దేని గురించి అంటే తిండిని గురించినటువంటి సమస్య ఏర్పడింది కదా. సంఘం విస్తరిస్తూ ఉంది. పేతురు ఒక ప్రసంగం చేస్తే 3000 మంది యేసు ప్రభువుని స్వంత రక్షకుని అంగీకరించారు. రెండో ప్రసంగం చేస్తే 5000 మంది పురుషులు సంఘంలో చేర్చబడ్డారు. ఇక అపోస్తుల కార్యాల్లో తర్వాత నెంబర్ లేదు కదండి. నెంబర్ అనేది ఏది లేదు, విస్తరించారు. బహుజన సమూహం, అనేక మంది, విస్తారంగా వ్యాపించింది, ప్రబలింది. ఇలాంటి మాటలు అనేవి దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. సో సంఘం విస్తరిస్తున్నటువంటి సమయమందు, శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నటువంటి సమయమందు ఒక సమస్య వచ్చి పడింది. ఏంటయ్యా సమస్య అని అంటే, హెబ్రీ స్త్రీలు, గ్రీకు భాష మాట్లాడేటటువంటి హెబ్రీ స్త్రీలు, ఓకే, ఇద్దరు స్త్రీలే కదండి, మమ్మల్ని తక్కువగా చూస్తున్నారని ఒక వర్గం ఇంకొక వర్గం మీద పోరు పెట్టడం మొదలుపెట్టారు. మాకు సరిగ్గా పంచిపెట్టట్లేదు. ఆదిమ సంఘంలో ఉన్నటువంటి గొప్ప సంగతి ఏంటంటే, తమకు కలిగినవన్నీ కూడా సమష్టిగా పంచిపెట్టారని దేవుని వాక్యంలో రాయబడింది. సో ఆహారం దగ్గర మేము చిన్న చూపు చూడబడుతున్నామని చెప్పి ఒక గుంపు ఇంకొక గుంపు మీద ఏం చేయటం మొదలుపెట్టారంటే కంప్లైనింగ్ చేయటం మొదలుపెట్టారనమాట. ఓ దైవజనుడు ఇలా అన్నాడు, 100 క్రాఫ్లు ఉన్నా బాధ లేదు కానీ 2 పిలకలుంటే కష్టం అంట. వీళ్ళకి అర్థం కాదు అసలు. ఇప్పుడు అర్థమైందమ్మా? సంఘంలో 100 క్రాఫ్లు ఉన్నా పర్వాలేదు, కానీ 2 పిలకలు ఉంటే మాత్రం చాలా కష్టం అన్నాడు. ఎందుకంటే వీళ్ళు జుట్లు ముడేసుకుంటారనమాట. అర్థమైందండి? అమ్మ ఏమనుకోమాకండి, మిమ్మల్ని కాదులే, మీరు చాలా మంచోళ్ళు. కొన్ని చోట్ల సంగతి చెబుతున్నా. అర్థమైందా? ఆల్వేస్ ఎప్పుడూ కూడా కొంతమంది ఎలా ఉంటారంటే ప్రాబ్లం క్రియేటర్స్గా ఉంటారనమాట. సమస్యను సృష్టించేటటువంటి వారుగా ఉంటారు. సో ఇద్దరు స్త్రీలే. దేని గురించినటువంటి గొడవ? భోజనాన్ని గురించినటువంటి గొడవ, ఆహారాన్ని గురించినటువంటి గొడవ. అపోస్తుల దగ్గరికి వచ్చి ఏకరువు పెట్టుకున్నారు. నేను ఎంత పెద్ద మీటింగ్లైనా పెడతాగానండి, ఆ చివరి రోజు ప్రేమ విందు కార్యక్రమం ఉంటుంది చూడండి, అక్కడ మాత్రం నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది అనమాట. అది అయిపోయేంత వరకు కూడా చాలా టెన్షన్గా ఉంటాను నేను. అందరూ భోజనం చేసిన తర్వాత నేను రేపు లాస్ట్ రోజు మీటింగ్ అంటే ఈరోజు అస్సలు నిద్రపోను, మరుసటి రోజు నిద్రపోను, ఆ తర్వాత రోజు మళ్ళీ రాత్రి కూటం అయిపోయేంత వరకు కూడా రెస్ట్లెస్గానే ఉంటాను. కారణం ఏంటంటే ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పి ఎంతో శ్రద్ధ తీసుకొని చేస్తానా. సాయంత్రం 5 గంటలు అయ్యేసరికి 4-5 కంపెనీలు తీసుకొని వస్తూనే ఉంటారు. ఇంకా ఏంటి విషయం, దేని గురించి అంటే మాకు కొంచెమే పెట్టారు, మాకు 2 ముక్కలే వేశారు, మమ్మల్ని సరిగా పట్టించుకోలేదు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకే వేసుకున్నారు అని ఒక 4-5 ఉంటారు. సంవత్సరంలో నేను 4 సార్లు మీటింగ్ పెడతా. ఏమండి? ఒక స్థలంలో 4 రోజులు, ఇంకో స్థలంలో 4 రోజులు, ఇంకో స్థలంలో 5 రోజులు, ఇంకో స్థలంలో 5 రోజులు. ఈ సభల కోసం విపరీతమైనటువంటి పోరాటం చేస్తూ వాక్యం అందించాలనేటటువంటి తాత్పర్యంతో ఆ సభలు ఏర్పాటు చేసి ముందుకు అడుగులు వేస్తూ ఉంటే, ఆ చివరి రోజు ప్రేమ విందు ఏదైతే ఉంటుందో ఆ రోజు మాత్రం గత్తరలేపుతారు కొంతమంది. ఏమండి?
అసలు నెమ్మదిగా ఉన్నీరు, ఇబ్బందికరమైనటువంటి సమస్యలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు మంచి పరిచర్య చేస్తారు, చక్కగా 5 రోజులు గొప్పగా పరిచర్య చేస్తారు, ఆ లాస్ట్ రోజు భోజనం దగ్గర బయటపడేటటువంటి వారుగా ఉంటారు. మా ప్రాంతాల్లో ఒక సామెత చెప్తూ ఉంటారు, మంచోడు బుద్ధి మాంసం కాడ బయటపడిద్ది అన్నట్టు. ఏమండి, ఎంత మంచిగా పరిచర్య చేస్తారంటే ఆ చివరి టైం వచ్చేసరికి వీళ్ళకి నెత్తి మీదకి వచ్చేస్తాడనమాట సైతాన్. ఏదో ఒక వంక పెట్టుకొని ఇక ఒక నెల 2 నెలల పాటు మళ్ళీ మేమే వెళ్ళి, అమ్మా ఎందుకు రావట్లేదమ్మా, ఏమైందమ్మా, చెప్పమ్మా, నీలాంటి వాళ్ళు ఇలా ఉండొచ్చమ్మా అని బాగా దువ్వితే అప్పుడు మళ్ళీ సంతోషంగా ఉంటారన్నట్టు. నిజంగా అండి, ఈ భోజనాల దగ్గర వచ్చేటటువంటి సమస్య అంతా ఇంత కాదు. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. మనం ఏదో చూసేటటువంటి సమస్య ఏదైతే ఉందో ఇది కొత్తగా వచ్చింది కాదు. ఇది నిర్గమకాండంలోనే మొదలైంది, ఇన్ఫ్యాక్ట్ ఆదికాండంలోనే మొదలైంది. అర్థమైందండి? ఆ ఐగుప్తులో నుండి అద్భుతమైనటువంటి రీతిలో దేవుని ప్రజలు బయటకు వచ్చారా? బయటకు వచ్చిన తర్వాత వారి యొక్క జీవితాల్లో దేని గురించి అనగడం మొదలుపెట్టారు? ఎక్కువగా భోజనం గురించి, నీళ్ళ గురించి, భోజనం గురించి, నీళ్ళ గురించి వాళ్ళు అనేటటువంటి మాటలు. దేవుడేమో సమృద్ధిగా ఆ మన్నాను కురిపించి వారికి ఆహారాన్ని అందిస్తూ ఉంటే, ఒకళ్ళ ఇద్దరా, సుమారు 35 లక్షల మంది ప్రజలు ఐగుప్తులో నుండి బయలుదేరారు. 6 లక్షల కాల్బలమని రాయబడింది. వారి ఫ్యామిలీస్ వాటన్నిటినీ కూడా మీరు లెక్క పెట్టుకుంటే 35 లక్షల మంది ప్రజలు ఐగుప్తులో నుండి బయలుదేరి వస్తే దేవుడు వారికి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని భుజించడం కొరకై మన్నాను పరలోకం నుండి పంపిస్తూ ఉంటే, ఏమండి, తిని సంతోషంగా దేవుని సన్నిధిలో వాగ్దాన దేశం వైపు అడుగులు వేయకుండా ఏమి సన్నగడం మొదలుపెట్టారు? ఐగుప్తులో మేము ఉచితంగా తిన్నా కీరకాయలు గుర్తొస్తున్నాయి, దోసకాయలు గుర్తొస్తున్నాయి, ఉల్లిపాయలు గుర్తొస్తున్నాయి, తెల్లపాయలు గుర్తొస్తున్నాయి, అదేనమ్మా వెల్లుల్లిపాయలు గుర్తొస్తున్నాయి, ఇంకేం గుర్తొస్తున్నాయి? చేపలు గుర్తొస్తున్నాయి. మాకు మాంసం ఎవరు పెడతారు ఈ అరణ్యంలో? ఉచితంగా తిన్నారా? ఉచితంగా తిన్నారు? చెప్పండి, మీరు ఇశ్రాయేల్ చరిత్ర ఎరిగి ఉంటే కనుక ఉచితంగా తిన్నారండి? నిర్గమకాండం అయిపోయిందిగా, చెప్పండి. ఉచితంగా ఏమైనా తిన్నారా? ఉచితంగా తినలా. ఒళ్ళంతా పులిసిపోయిందాక పనిచేస్తే ఆ సాయంత్రానికి ఫరో రాజ్యానికి సంబంధించినటువంటి, ఐగుప్తు రాజ్యానికి సంబంధించినటువంటి అధికారులు ఏదో ఒక బత్తెం ఇస్తే ఆ బత్తెంతో కొనుక్కొని, ఏమండి, కుండల దగ్గర కూర్చొని తిన్నటువంటి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏమని కొనగడం మొదలు పెట్టారు చెప్పండి? ఐగుప్తులో మేము ఉచితంగా తిన్నామండి. ఎవడ పెట్టాడు? ఏమండి, తెలంగాణ సీఎం ఏమన్నా పెట్టాడా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఏమన్నా పెట్టాడా? ఉచితంగా తిన్నారంట. ఎంత సోగ్గా మాట్లాడుతున్నారో చూడండి. ప్రతి దాని దగ్గర గొడవే, ప్రతి దాని దగ్గర గొడవే. వీరు చేసినటువంటి గొడవల్లో అత్యధికమైనటువంటి గొడవ ఎక్కడంటే భోజనం దగ్గరే. భోజనం దగ్గరే. భోజనం సరిగా లేదని, ఈ సవిసారం లేనటువంటి మన్నా ఎవడు తింటాడు పొద్దాకలా అనేటటువంటి కంప్లైనింగ్ చేయటం మొదలుపెట్టారండి. ఏమండి, వాళ్ళు మన్నాలాగా తిన్నప్పుడు అది చాలా రుచిగా ఉందంట. తేనె పూసిన అపూపం వల్లే ఉందని దేవుని వాక్యంలో రాయబడింది. ఒకసారి కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు. మన్నాన్ని కొత్తగా ట్రై చేసి ఏం చేశారు? దంచి దోశలు వేసుకున్నారంట. అదే ఫ్రై చేసుకొని తిన్నారని రాయబడింది వాక్యంలో. వండుకొని తిన్నారని రాయబడింది వాక్యంలో. అది దంచి వండి తిన్నప్పుడేమో నూనెలా ఉందంట, మన్నాలాగా తిన్నప్పుడేమో తేనెలా ఉందంట. అర్థమైందా? వ్యత్యాసం మీకు అర్థమవుతుందా? దేవుడు ఎలా ఇస్తే అలా తినాలి. కొత్త ప్రయోగాలు చేశారనుకోండి, అది నూనెలా అయిపోయింది. నూనె ఎక్కువ తినబుద్ధి అయిద్దా, తేనె ఎక్కువ తినబుద్ధి అయిద్దా? మాట్లాడాలి మీరు దేనికి సమాధానం చెప్పేటట్లేరు. ఏది ఎక్కువ రుచిగా ఉంటుంది చెప్పండి? నూనె ఒక గ్లాసు నిండా పోసుకుని తాగే ప్రయత్నం చేయండి, తాగలేరు. తేనె రుచిగా ఉంటుంది. దేవుడు ఇచ్చింది ఇచ్చినట్టు తినాలా. అర్థమైందా? ఓ దైవజనుడు ఈ మాటల మీదే కమెంటరీ రాస్తే ఏమన్నాడు అని అంటే, దేవుడు వాక్యాన్ని అద్భుతంగా ఇచ్చాడు, దేవుడు ఇచ్చింది ఇచ్చినట్టు చెప్పాలా, అంతే తప్ప కొత్తగా ట్రై చేస్తే కనుక అది టేస్ట్ మారిపోయిందని అన్నాడు. కనుక వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించేటటువంటి వారమై ఉండాలనేది అక్కడ మనం నేర్చుకునేటటువంటి విషయం. అయితే ఆహారం కూర్చున్నటువంటి గొడవ వచ్చింది సంఘంలో. ఈ గొడవ వచ్చినప్పుడు అందరూ కూడా ఎవరి దగ్గరికి వచ్చారు? అపోస్తుల దగ్గరికి వచ్చారు. 12 మంది దిక్కులాగా కనపడుతున్నారు. 12 మంది దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, మాకేం పెట్టట్లేదు అని చెప్పినటువంటి సందర్భంలో అపోస్తులు చెప్పినటువంటి మాట ఏంటంటే, మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగకుండా ఉంటాం. దీనికోసం మీరు ఒక 7గురిని ఏర్పరచుకోండి, వాళ్ళ కోసం మేము ప్రార్థన చేస్తాం. వాళ్ళు ఇక నుండి సంఘంలో డీకన్స్గా ఉంటారు,
సంఘంలో మెటీరియల్ నీడ్స్ని చూసేటటువంటి వారుగా ఉంటారు. కనుక మీరు ఒక 7గురిని ఏర్పరచుకోండి అంటే అదంతా కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి కారణాన్ని బట్టి ఆ ఎంపిక చేసే పద్ధతిలో కూడా ఎలా ఎంపిక చేసుకున్నారో తెలుసా? కృపతోనూ విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ బలముతోనూ నిండుకున్నటువంటి 7గురు మనుషులను వాళ్ళు ఏర్పాటు చేశారని దేవుని వాక్యంలో రాయబడింది. ఏమండి, డీకన్స్ అనేటటువంటి వాళ్ళు మనం ఎంపిక చేసుకునే వాళ్ళు అవ్వకూడదు, దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి వాళ్ళుగా ఉండాలి, శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలి. ఏమండి, ఈ ప్రాంతాల్లో, ఈ పల్నాడు ప్రాంతాల్లో కూడా నేను అటువైపు నరసరావుపేట, చిలకలూరుపేట ఆ బెల్ట్లో నేను చాలా సంఘాల్లో వాక్య పరిచర్య చేశాను. చిత్రమైనటువంటి సంగతి ఏంటంటే, మరి ఇటువైపు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ సత్తెనపల్లి రెంటపాల వైపు అటువైపు మాత్రం తాగుబోతులు సంఘ పెద్దలు. ఇటు కూడా అంతేనా? ఇటు కూడా అంతేనా? తాగుబోతోళ్ళు సంఘ పెద్దలు, కుల పెద్దలే సంఘ పెద్దలు. వాళ్ళకు ఒక ఆత్మ నడిపింపు ఉండదు, సువార్త అంటే ఏంటో తెలియదు, రక్షణ అంటే ఏంటో తెలియదు, మాదిరికరమైనటువంటి జీవితం ఉండదు. ఎక్కడి నుండి వస్తారో తెలియదు కానీ 2 విషయాల దగ్గర మాత్రం చాలా ఎట్లా ఉంటారండి? పర్ఫెక్ట్గా ఉంటారు. మంచి పదం చెప్పారండి, పర్ఫెక్ట్గా ఉంటారు. ఎక్కడెక్కడ చెప్పండి? భోజనాలు జరిగే దగ్గర 1, 2 కానుకల దగ్గర 1. దారుణమైనటువంటి విషయం. ఎడ్యుకేట్ చేయలేమండి అసలు వాళ్ళని. అదేమంటే ఏదో ఒక గొడవ పెట్టి ఇబ్బంది కలిగించేటటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వారుగా ఉంటారు ఈ దొంగ సంఘ పెద్దలు. అర్థమైందండి? సో ఇక్కడ ఆత్మతోనూ కృపతోనూ బలముతోనూ విశ్వాసంతో నిండుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని డీకన్స్గా ఉండేటట్లు ఏర్పాటు చేశారంట. ఎందుకు అలా ఏర్పాటు చేశారు? వీళ్ళకు ఒక పని ఉంది. ఆ పని ఏంటి? వాక్యం చెప్పడం. ఆ పని కొరకు వీళ్ళు ఏ రకమైన సిద్ధపాటు కోరుకునేవారుగా ఉన్నారు? మేము ప్రార్థన యందు ఎడతెగకుండా ఉంటాం అన్నారు. అర్థమైందండి? ప్రార్థన యందు ఎడతెగకుండా ఉంటాం, ప్రార్థించాలి. ప్రసంగానికి సిద్ధపడేటటువంటి ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అనేటటువంటి అనుభవాన్ని కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ ఏ విషయాల్లో ప్రార్థన చేయాలి చెప్పాడు. నీ సందేశం సిద్ధం చేసుకోవడానికి ముందు ప్రార్థన చేయి అన్నాడు. వింటున్నారా? నీ సందేశం సిద్ధపరచుకోవడానికి ముందు ప్రార్థన చేయండి. తర్వాత నీ సందేశమును సిద్ధం చేస్తూ ఉండగా ప్రార్థన చేయండి. మూడవది, నీ సందేశమును అందించుచుండగా ప్రార్థన చేయండి. మూడవది, ప్రతిస్పందించిన వారి కొరకై పిలుపునిస్తూ ఉండగా ప్రార్థన చేయండి. స్పందించిన వారిలో ఆయన ఆరంభించిన పనిని దేవుడు కొనసాగించేటట్లు ప్రార్థన చేయండి. ఇంకా ఖాళీగా ఉండేది ఎప్పుడండి చెప్పండి? ఖాళీగా ఉండేది ఎప్పుడు? ఉండొద్దు. దేవుడు మనకి అలాంటి బాధ్యతనిచ్చాడు, భాగ్యాన్ని పెట్టాడు. ఆయన సేవలో ఉండడం అనేది చాలా అద్భుతమైనటువంటి అంశం. కాపరి పరిచర్య చేయాలంటే దమ్ముండాలి. కొంచెం నేను మామూలుగా వాడుక భాషలో మాట్లాడేటటువంటి పదాలు వినియోగించే ప్రయత్నం చేస్తాను, దయచేసి అన్నిదా భావించకండి. కాపరి పరిచర్య చేయాలంటే దమ్ముండాలి. సవాలుతో కూడుకున్నటువంటి పని ఇది. కాపరి పని చేసేటటువంటి ప్రతి వ్యక్తి కూడా తాను ఎవరి ముందైతే పని చేస్తున్నాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్, సంఘంలో ఎంతమంది ఉన్నారనేది పాయింట్ కాదు ఇక్కడ. 100 మంది ఉన్నారా, 10 మంది ఉన్నారా, లేకపోతే 30 మంది ఉన్నారా, లేకపోతే 5గురే ఉన్నారా, నెంబర్తో సంబంధం లేదు. నీవు ఏ పని కొరకైతే సిద్ధపడుతున్నావో ఆ పని చేసేటటువంటి సమయమందు వివిధ రకాలైనటువంటి సమయాల దగ్గర నీవు ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉన్నది. 1, సందేశం సిద్ధం చేసుకోవడానికి ముందు. 2, సందేశమును సిద్ధం చేస్తూ ఉండగా. 3, సందేశాన్ని అందిస్తూ ఉండగా. 4, ప్రతిస్పందించినటువంటి వారి కొరకు. 5, తీర్మానం చేసుకొని ముందు కొనసాగేటటువంటి విశ్వాసులు ఆధ్యాత్మిక జీవితంలో దేవుని సన్నిధిలో స్థిరపరచబడేటటువంటి అనుభవం కలిగేటటువంటి వారుగా ఉండేటట్లు. సమ్ పాస్టర్ దే డోంట్ ప్రే. కొంతమంది కాపర్లు అసలు ప్రార్థనే చేయరు. ప్రార్థన చేయమంటే ఇది మా సంఘస్థులు చేస్తున్నారండి, మరి తమరు ఎప్పుడు చేస్తారండి? ఊరూరు తిరిగి వస్తారా? ఎక్కడెక్కడ కాన్ఫరెన్స్ ఉన్నాయని చెప్పి ఎత్తుకొని ఆ టైంపాస్ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి వెళ్ళి హడావిడిగా వచ్చేసి బోధ చేయడానికి సిద్ధపడేటటువంటి వారుగా ఉంటున్నారా అనేది కొంచెం ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. కాబట్టి
వ్యక్తిగత జీవితాన్ని సిద్ధపరుచుకునేటప్పుడు రెండవదిగా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. నేను రెండు అనుభవాలు గమనించాను. ఒకటి, ప్రార్థన చేయకుండా ప్రసంగం చేస్తే ఎలా ఉంటుందో గమనించాను. రెండవది, ప్రార్థన చేసుకొని ప్రసంగం చేస్తే ఎలా ఉంటుందో కూడా గమనించాను నేను. అర్థమైందండి? సో వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. తర్వాత మూడోది ఏంటి అని అంటే శక్తి. శక్తి అంటే ఏంటి? వాక్యమునకు మరియు కాపరికి బలమిచ్చే ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడేటటువంటి వారమై ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు చేసే అనేకమైన పనుల్లో ఒక పని ఏంటంటే ఒప్పింపజేసి ప్రజల జీవితాల్లో మార్పును కలిగించేటటువంటి పనిని ఆయన కలిగి ఉన్నాడు, లేదా ఆయన చేస్తున్నాడు. ఏ వ్యక్తి అయినా సరే నా వల్ల మారారు అని అంటే అంతకంటే పోసుకోలు మాట ఇంకొకటి లేదు. మనం ఎవరిని మార్చలేము. అర్థమైందండి? అన్లెస్ అండ్ అంటిల్ గాడ్ వర్క్స్ ఇన్ us, మన జీవితాల్లో దేవుడు పని చేస్తే తప్ప ఎవ్వరూ కూడా తమంతట తాముగా వారి యొక్క జీవితాలను ఏం చేసుకోలేరు, స్పెషల్గా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో. అర్థమైందండి? నా వల్ల మారారు, నా వల్ల వచ్చారు అని ఇలాంటి మాటలు చాలామంది చెప్పేటప్పుడు వాళ్ళు చేసేటటువంటి పని ఏంటో తెలుసా? దేవుని నామ ఘనతను వారు తీసుకునేటటువంటి వారుగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకో మాటలో చెప్పాలి అంటే దేవుని మహిమను దొంగిలించేటటువంటి వారుగా ఉన్నారు. సో ఆయన కార్యం చేయాలి. ఆయన మనం చెప్తున్నటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యానికి, అలాగే చెప్పేటటువంటి వ్యక్తికి ఆయన బలం ఇచ్చేటటువంటి దేవుడు అయి ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మ శక్తి మీద నిరంతరం కూడా కాపరి ఆధారపడవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే హీఈస్ ద రైటర్ ఆఫ్ కంప్లీట్ బైబిల్. ఆయన పరిశుద్ధ గ్రంథం అంతటికీ కూడా ఏమై ఉన్నాడు? రచయిత అయి ఉన్నాడు. మనుషులను ప్రేరేపించాడు కనుక ఆయన మీద ఆధారపడే వారంగా ఉండాలి. కొలస్సీ పత్రిక 1:28-29లో పౌలు గారు కొలస్సీ సంఘానికి ఉపదేశాన్ని చేస్తూ అక్కడ ఆయన పలికిన మాట ఏంటంటే, ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పాను, బోధ చేశాను. ఎందుకని? ప్రతి వ్యక్తిని కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను బోధ చేశాను, బుద్ధి చెప్పాను అని అన్నాడు. అర్థమైందండి? అలా బోధ చేసేటటువంటి సమయం అందు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను, దేవుని వాక్యాన్ని ఆయన ప్రకటించేటటువంటి సమయంలో నిరంతరం కూడా పౌలు భక్తుడు ఎవరి మీద ఆధారపడ్డాడు అంటే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన వాక్య సందేశం అందించుటకు దేవుని శక్తిలో నిలిచి ఉండేటటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన నడిపింపు అనేది లేకపోతే చాలా ప్రాబ్లం. జాన్ నాక్స్ అనేటటువంటి ఒక భక్తుని గురించి మీరు వినే ఉంటారు. స్కాట్లాండ్ దేశంలో ఒక అద్భుతమైనటువంటి సంస్కరణ తీసుకొచ్చినటువంటి దైవజనులు ఆయన ఒకరోజు ఒక స్థలానికి ఆహ్వానించబడ్డాడంట వాక్యం చెప్పడానికి. ఆహ్వానించబడినటువంటి సందర్భంలో ఒక గెస్ట్ రూమ్ ఇచ్చారు, ఆయనకి అలాట్ చేశారు. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జాన్ నాక్స్ కూడా మంచి ప్రార్థనా పరుడు. అర్థమైందండి? నేను కూడా మంచి ప్రార్థనా పరుడు అవ్వాలని మా నాన్నగారు నాకు ఆ పేరు పెట్టారు, జాన్ నాక్స్ అనేటటువంటి పేరు. సో ఆయన బాగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఇంగ్లాండ్ దేశపు రాణి అయినటువంటి, లేదా ఆ ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి రాణి అయినటువంటి మేరీ, బ్లడ్డీ మేరీ అనేటటువంటి టైటిల్ ఆమె పొందుకుంది. ఆమె ఇలా చెప్పింది, ఐ ఫియర్ నో వన్ బట్ ద ప్రేయర్స్ ఆఫ్ జాన్ నాక్స్ అంది. నేను ఎవ్వడికి భయపడను, కానీ జాన్ నాక్స్ చేసేటటువంటి ప్రార్థన అంటే నాకు భయం అంది. అంత మంచి ప్రార్థనా పరుడు. సరే, ఒకరోజు వేదికను ఎక్కడానికి ముందు ఆయనకు ఒక విడిదిని ఏర్పాటు చేస్తే ఆ విడిది గదిలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకునేటప్పుడు ఇంకా చర్చిలో అందరూ కూడా గ్యాదర్ అయ్యారు, కాంగ్రిగేషన్ అంతా గ్యాదర్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక పాస్టర్ గారు ఒక యవనస్తుని పంపించాడంట, జాన్ నాక్స్ గారిని పిలుచుకొని రమ్మని. వచ్చేసరికి ఆ కుర్రోడు బయట ఉండగానే ఈ జాన్ నాక్స్ గారు ఒక పిల్లర్ పట్టుకొని ప్రార్థన చేస్తా ఇలా అంటున్నాడంట, ప్రభువా వెళ్ళను, నేను రాను, నేను రాను, నేను రాను, నేను వెళ్ళను అని ఇలాంటి మాటలు చెబుతున్నాడంట. ఆయన మాటలు చెప్పేసరికి ఆ యవనస్తుడు బయట నుండే వెళ్ళిపోయి, పాస్టర్ గారు ఆయన రానంటున్నాడండి అని అన్నాడు. ఈయనకేం అర్థం కాల. మళ్ళీ రెండోసారి పంపించాడంట. పంపించిన తర్వాత మళ్ళీ అదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఏం అర్థం కాక వెళ్ళి పాస్టర్ గారికి అదే మాట చెప్పాడు. ఈసారి మళ్ళీ మూడోసారి పంపించాడు, కొంత టైం కావాలేమో, సిద్ధపడలేదేమో అనేటటువంటి ఉద్దేశంతో. మూడోసారి వచ్చిన తర్వాత ప్రభువా వెళ్తానయ్యా అని అంటున్నాడంట.
అనగానే ఇక ఆ యవనస్తుడు లోపలికి వచ్చిన తర్వాత ఈయన తోడుకొని వెళ్ళాడు. అక్కడ ఆ రోజు చేసినటువంటి ఆ సందేశం ఏదైతే ఉంటుందో, ప్రసంగం ఏదైతే ఉంటుందో, ఆ ప్రాంత ప్రజల మీద గొప్ప ప్రభావాన్ని చూపించిందని చెప్పి ఆయన గురించినటువంటి జీవిత చరిత్రను గురించి ఓ దైవజనుడు చెప్తా ఉంటే నేను విన్నాను. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే, అన్లెస్ అండ్ అంటిల్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లీడ్స్ యూ, దేవుని శక్తి లేదా పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడి నీవు పరిచర్య చేయకపోతే గనక మన పరిచర్యలో మనం ఫలితాలు అనేవి చూడలేం. అది మూడవదిగా మనం గమనించాల్సినటువంటి విషయం. ఆత్మపూర్ణులై ఉండండి అని వాక్యంలో రాయబడింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు చదివితే, మద్యముతో మత్తులై ఉండకడు కానీ ఆత్మపూర్ణులై ఉండండి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఏంటి ఈ రెండింటి మధ్య కనెక్షన్ అని అంటే, మద్యం తాగినటువంటి వాడు దాని యొక్క స్వాధీనంలో ఉండి ఏ విధంగానైతే పనిచేసేటటువంటి వాడుగా ఉంటాడో అంటే అక్కడ కంపారిజన్ అన్నమాట. ఆత్మ చేత నింపబడిన ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలో ఉండి ఆయన కంట్రోల్లో ఉండి పనిచేసేటటువంటి వాడై ఉండాలి. ఆత్మపూర్ణమై ఉండడం అంటే స్పెషల్ పవర్ వచ్చేదో యాడ్ అయిద్దని కాదు. పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉండడం అని అర్థం, ఆయన నియంత్రణలో ఉండడం అని అర్థం, ఆయన చెప్పింది చేయటం అని అర్థం, ఆయన చేత నడిపించబడటం అని అర్థం, ఆయన చేత ప్రభావితమై ఉండడం అని అర్థం. కనుక ఆత్మపూర్ణులై ఉండి ఆత్మశక్తి మీద ఆధారపడి కాపరి తాను సిద్ధపరుచుకునేటటువంటి వాడై ఉండాలనేది మూడవదిగా మనం నేర్చుకునేటటువంటి విషయం. తర్వాత నాలుగోది ఏంటి అని అంటే, ఆశ లేదా నిరీక్షణ. వాక్యం బోధించడంలో నిరీక్షణ మరియు ఉత్సాహం రెండు ఉండాలి. నిరీక్షణ అంటే ఏంటి? ఈ పదాన్ని ముందు మనం డిఫైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నిరీక్షణ అనే మాటకు అర్థం ఏంటంటే, భవిష్యత్తులో ఏదైనా ఒక మంచి జరుగుతుంది అనేటటువంటి ఆశాభావాన్ని ఏమన్నారంటే నిరీక్షణ అని అన్నారు. కాపరికి ఉండాల్సినటువంటి నిరీక్షణ మరియు ఉత్సాహం ఎలా ఉండాలి? ఉత్సాహం ఎలా ఉండాలి అని అంటే చెప్తున్నాడు. ఒకటి, కాపరి వాక్యమునందు ఆనందించేవాడై ఉండాలి. అర్థమైందండి? దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాన్ని ధ్యానించేటటువంటి వాడు ధన్యుడని దేవుని వాక్యంలో రాయబడింది. వాక్యమునందు ఆనందించాలి. వారు వాక్యమునందు సంతోషము లేని వారై వాక్యాన్ని తృణీకరించారని ఇర్మియా గ్రంథంలో రాయబడింది కదండి. మీరు ఇర్మియా గ్రంథంలో దేవుని ప్రజలైనటువంటి యూదుల యొక్క పాపముల చిట్టా చదివితే వాళ్ళల్లో ఉన్నటువంటి పాపాల్లో ఒక పాపం ఏంటంటే, వారికి వాక్యంలో ఏమి లేదంట, సంతోషం లేదంట. యెషయా గ్రంథం 64లో రాయబడి ఉంటుంది, సంతోషముగా నీతిని అనుసరించి నడుచుకునేటటువంటి వారిని నీవు దర్శిస్తావని దేవుని వాక్యంలో రాయబడింది. సంతోషముతో నీతిని అనుసరించడం. ఈరోజు బలవంతంగా అనుసరించడం అనేది చేస్తున్నారు కానీ సంతోషంగా నీతిని అనుసరించడం అనేది జరగట్లేదు. వాక్యం నందు ఆనందించడం అనేది లేదు. కొంచెం అంత ఆలస్యమైంది అనుకోండి, ఇక ఎక్కడ లేనటువంటి నిట్టూర్పులు వచ్చేస్తూ ఉంటాయి కదా. వాక్యమునందు ఆనందించేటటువంటి వారుగా మరి ప్రజలు ఈ రోజుల్లో కనబడట్లేదు. తర్వాత దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాం అనడానికి రుజువు ఏంటి చెప్పండి? గైకొనడం, అంతే. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కదా, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు అన్నాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించడంలో ఉత్సాహం ఉండాలి. తర్వాత ప్రకటింపాలనే ఆశ ఉండాలి. ప్రకటించాలి. నా వలనైనంత మట్టుకు రోమాలో ఉన్న మీకును స్వార్థ ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆశ, ప్రకటించాలనేటటువంటి తాపత్రయం. యాక్చువల్గా పౌలు రోమాకు వెళ్ళి పరిచర్య చేయాలనేటటువంటి తీవ్రమైనటువంటి వాంఛ కలిగి ఉన్నాడు. ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. ఎఫెసులో పరిచర్య అయిపోయిన తర్వాత కొన్ని నాటకీయమైన పరిస్థితుల మధ్య అపోస్తలుడైన పౌలు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్తూ ఉండగా అన్యజనుల చేతికి అప్పగించబడ్డాడు. మీరు అపోస్తల కార్యాల గ్రంథం 23వ అధ్యాయాన్ని మీరు చదివితే ఎన్నో సంఘాలు కట్టిన పౌలు గారు, ఎంతోమంది వ్యక్తులను రక్షణ అనుభవంలోనికి నడిపించినటువంటి పౌలు గారు, ఎన్నో కుటుంబాలు కట్టినటువంటి పౌలు గారు, ఎంతోమంది సేవకులను పరిచర్య కొరకై సిద్ధం చేసినటువంటి పౌలు గారు ఒకానొక సందర్భంలో ఒంటరిగా మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడింది ఆ జైలు బ్యారక్స్లో. అర్థమైందండి? ఒంటరిగా మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అలా ఒంటరిగా మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి సమయం అందు ఒక అద్భుతమైనటువంటి సంగతి ఏంటంటే, ప్రభు అతని ప్రక్కన నిలబడ్డాడని దేవుని వాక్యంలో రాయబడింది కదండి. చాలా గొప్ప మాట అది.
మీరు అపొస్తలుల కార్యాలు 23:11 చదివితే పౌలు భక్తుడితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడుతూ ఏమంటారంటే, నీవు యెరూషలేములో నన్ను గూర్చి ఏ విధంగానైతే సాక్ష్యం ఇచ్చావో అలాగే రోమాలో కూడా నీవు సాక్ష్యము ఇయ్యవలసి ఉన్నది అన్నాడు. సో అక్కడే దేవుడు వాగ్దానం చేసేసాడు, నువ్వు రోమాకు ఖచ్చితంగా వెళ్తావు అని అన్నాడు. 28:16 మీరు చదివితే మేము రోమాకు వచ్చినప్పుడు అని వాక్యంలో రాయబడింది కదండి. సో ఇక్కడ ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించాలనేటటువంటి ఒక దృఢమైనటువంటి వాంఛ కలిగినటువంటి వాడై పౌలు భక్తుడు తన యొక్క పరిచర్యలో ముందు కొనసాగినటువంటి వాడై ఉన్నాడు. వాక్యం ప్రకటించాలనేటటువంటి ఆశ ఉండాలి. తర్వాత 4వ మాట ఏంటంటే, ప్రకటించడానికి ఆతృత అనేది చాలా అవసరం. చాలా అవసరం. రోమపత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు మీరు చదివినట్లయితే కనుక, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడిని కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి రక్షణ కలుగ చేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దెర్ ఈస్ పవర్ ఇన్ గాస్పుల్. సువార్తలో శక్తి ఉన్నది కనుక ఆ సువార్తను ప్రకటించడం కొరకైనటువంటి ఆశ కలిగి ఉండడం అనేది మనిషికి చాలా ప్రాముఖ్యంగా బోధకులైనటువంటి వారికి ఆశ అనేది ఉండాలి. ఏమండి, నేను మీ మధ్య సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నానంటే అక్కడ డయాసేసి రెండయ్య పౌలు గారు సువార్త చెప్పండి అని ఆహ్వానించడానికి ఎవరు లేరు. తెలుసా మీకు ఆ సంగతి? మనకులాగా మీటింగులకు పిలిచి సకల సౌకర్యాలు కల్పించి మంచి భోజనాలు పెట్టి అప్ అండ్ డౌన్ ట్రావెల్ ఇచ్చి సువార్త చెప్తూనంటే సువార్త చెప్పేటటువంటి వారికి మంచి సౌకర్యాలు కల్పించి ఉన్నంత పరిస్థితులు ఏవైతే ఉంటాయో నాడు అలా లేవు. నేను రోమా రావడానికి సిద్ధంగా ఉన్నానంటే అతని కోసం ఏమి ఎదురు చూస్తున్నాయో తెలుసా? సంఖ్యలు ఎదురు చూస్తున్నాయి. అతని కోసం ఏమి ఎదురు చూస్తున్నాయో తెలుసా? శ్రమలు ఎదురు చూస్తున్నాయి. అతని కోసం ఏమి ఎదురు చూస్తున్నాయో తెలుసా? అవమానాలు ఎదురు చూస్తున్నాయి. అతని కోసం ఏమి ఎదురు చూస్తున్నాయో తెలుసా? నిరాశ, నిట్టూర్పులు ఎదురు చూస్తూ ఉన్నాయి. అండ్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్, వీటన్నిటికీ పైన అతడు ఎలాంటి ఆశను కలిగి ఉన్నాడు అని అంటే, ఏ పరిస్థితి ఎదురైనా సరే రోమాలో ఉన్నటువంటి మీకు నేను స్వార్థ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. నిజంగా పౌలు భక్తుడు తన జీవితంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడం కొరకైనటువంటి ఆతృత ఏ విధంగా కలిగి ఉన్నాడో చాలా సందర్భాల్లో మిషనరీ దండయాత్రలు గురించినటువంటి ఆ వాక్య భాగాలు మీరు చదువుతున్నప్పుడు మీకు కనబడే మాట ఏంటంటే, మేము వాక్యము ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా, లేదా వాక్యం ప్రకటించడానికి సిద్ధపడుతూ ఉండగా, లేదా ప్రకటిస్తూ ఉండగా అని ఇలాంటి మాటలు తరచుగా మీరు దేవుని వాక్యాలు చదువుతూ ఉంటారు. సో కాపరికి లేదా బోధించడానికి సిద్ధపడినటువంటి వ్యక్తిలో ఉండాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఉత్సాహం ఉండాలి. ఎలాంటి ఉత్సాహం? వాక్యంలో ఆనందించడానికి ఉత్సాహం, వాక్యాన్ని గైకొనడంలో ఉత్సాహం, వాక్యాన్ని ప్రకటించాలనే ఆశ కలిగి ఉండడంలో ఉత్సాహం, ఆ తర్వాత ప్రకటించేటటువంటి విషయంలో ఆతృత కలిగి ఉన్నటువంటి విషయంలో ఉత్సాహం కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. మరి నిరీక్షణ ఎందులో నిరీక్షించాలి? నిరీక్షణ అంటే చెప్పుకున్నాం కదా, భవిష్యత్తులో మంచి జరుగుతుంది అనేటటువంటి ఆశాభావం ఏదైతే ఉంటుందో ఆ ఆశాభావాన్ని నిరీక్షణ అని అన్నారు. ఎందులో నిరీక్షణ ఉండాలి అంటే, ప్రసంగికునిగా నీ ద్వారా దేవుడు మాట్లాడేది ప్రజలు వింటారనే నిరీక్షణ నీకు ఉండాలి. నేను చెబితే ఎవరైనా వింటారో లేదో, నన్ను అంగీకరిస్తారో లేదో తీసి పక్కన పెట్టేసేయి. నేను నిలబడుతూ ఉండగా వినేవాళ్ళు తప్పనిసరిగా ఉంటారు. ఎందుకంటే కొంతమంది పరధ్యానంలోనూ నిర్లక్ష్య ధోరణితోనూ వాక్యాన్ని వినాలి అనేటటువంటి ఆ తాత్పర్యం లేకుండా ఉండేటటువంటి వారు ఉంటారు కదండి. అలాంటి వారిని గురించి మనం బాధపడాల్సినటువంటి పని లేదు. కీప్ వన్ థింగ్ ఇన్ మైండ్. ఒక్క విషయాన్ని మనసులో ఉంచుకోండి, నేను నిలబడితే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు వినడానికి సిద్ధపడినటువంటి వారుగా ఉంటారు. తెస్సలోనికై పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు చదివితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, మేమును మీ ఎదుట మానక దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మీరు అది మా వలన వచ్చినటువంటి వాక్యమని కాకుండా అది దేవుని వలన దేవుని నుండి వచ్చినటువంటి వాక్యమని మీరు గ్రహించి అంగీకరించారు కనుక ఆ వాక్యమే విశ్వాసులైనటువంటి మీలో ఏం కలగజేసింది అన్నాడు? కార్యసిద్ధి కలగజేసింది అన్నాడు. మా నుండి వచ్చింది కాదు, దేవుని నుండి వచ్చింది. కనుక దేవుని మాటలు వినడానికి కొంతమంది ప్రజలు ఎల్లప్పుడూ కూడా ఉంటారనే నిరీక్షణ బోధకుడు కలిగి ఉండాలి. తర్వాత ప్రజలు స్పందించి మార్పు చెందుతారు. ఒక 200 మంది కూర్చున్నారనుకోండి, 200 మందిలో కనీసం ఒక్కడైనా మార్పు చెందితే
అది మన జీవితాలకు చాలా ధన్యకరమైనటువంటి అంశం. ఏమంటే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు దేవునికి అధికమైనటువంటి సంతోషం కలుగుతుంది. సో మనకు ఉండాల్సిన నిరీక్షణ ఏంటంటే, నేను ఈ సందేశాలు మాట్లాడుతూ ఉండగా ఎవరో ఒకరు తప్పనిసరిగా విని మారుతారు. తర్వాత మూడోది ఏంటి అని అంటే, ప్రజలు రక్షింపబడతారనేటటువంటి నిరీక్షణ ఉండాలి. రక్షణ అనుభవంలోనికి నడిపించబడతారనేటటువంటి నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. 1:16 రోమాలో సువార్తను గురించి నేను సిగ్గుపడువాను కాను, ఏనేగా నమ్మే ప్రతి వానికి రక్షణ కలగజేయటానికి అది దేవుని శక్తి అయి ఉన్నది. కనుక ప్రకటించబడుతున్నటువంటి వాక్యం ఏదైతే ఉంటుందో ఆ వాక్యాన్ని ప్రకటించేటప్పుడు మనకు ఉండాల్సిన నిరీక్షణ ఏంటంటే, ప్రజలు రక్షణ అనుభవంలోనికి నడిపించబడతారని నిరీక్షణ కలిగి ఉండాలి. నాలుగోది, ప్రజలు దేవుని వాక్యం చేత ఉపదేశించబడతారు మరియు ప్రోత్సహించబడతారని మనం నిరీక్షణ కలిగి బోధించేటటువంటి వారమై ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఒక సందేశాన్ని సిద్ధపడటానికి ముందు మనలను మనం వ్యక్తిగతంగా సిద్ధపరచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఎలా సిద్ధపడాలి? 4 మాటలు చెప్పుకున్నాం. ఒకటి వ్యక్తిగత పరిశుద్ధత, రెండవది ప్రార్థనా జీవితం, మూడవది పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడటం, నాలుగోది మన యొక్క జీవితాల్లో 2 విషయాలు, ఉత్సాహం మరియు నిరీక్షణ. దేవుడు తన కార్యాలు చేస్తాడనేటటువంటి దాని కొరకైనటువంటి నిరీక్షణ కలిగి మరి ముందుకు కొనసాగాల్సినటువంటి అవసరం ఉందని మన సిద్ధపాటును గురించి తెలియచేయబడతా ఉంది. సో ప్రిపేర్ యువర్ సెల్ఫ్ లైక్ ఎజ్రా. ఎజ్రా ఏ విధంగానైతే సిద్ధపడ్డాడో అలా మనసును సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ ఇంకో తలంపు ఏంటి అని అంటే, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. సువార్త చాటించేటటువంటి వ్యక్తి లేకపోతే దేవుని దృక్పథంలో, దేవుని యొక్క ఆలోచన విధానంలో ప్రసంగికుడు ఏ విధంగా కనపడాలి అంటే, ఒకటి సువార్త చాటించేవాడుగా కనపడాలి. సువార్త చాటించేవాడు ఏం చేస్తాడు? దేవుని కొరకు మాట్లాడతాడు. దేవుడు చెప్పింది ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడేటటువంటి వారుగా ఉంటారు. గలతీ పత్రిక 1వ అధ్యాయం మీరు చదివితే అపోస్తుడైన పౌలు ఒక భయంకరమైనటువంటి విచారాన్ని వ్యక్తపరిచాడు. అక్కడ ఓ దైవజనుడు అంటాడు, బుక్ ఆఫ్ గలేషియన్స్ ఈజ్ ఎ ఫ్లాషింగ్ స్వోర్డ్ వీల్డెడ్ బై ఎ బర్నింగ్ హార్ట్ అని అన్నాడు. మండుచున్నటువంటి హృదయం నుండి వెలువడిన ఆత్మఖడ్గం గలతీలకు రాసినటువంటి పత్రిక. ఎందుకని? ఎవరికి మండింది? ఎవరి హృదయం మండింది అంటే అపోస్తుడైనటువంటి పౌలు హృదయం మండింది. ఎందుకని మండింది అంటే, తన మొదటి మిషనరీ దండయాత్రలో అంతియొకయ, ఈకోనియా, లుస్త్రా, దెర్బే అనే 4 ప్రాంతాల్లో తిరిగి దెబ్బలు తిని దేవుని కొరకైనటువంటి అవమానాలు సహించి ప్రాణాలు పోయేంతగా విపరీతమైనటువంటి ప్రయాస అక్కడ పడి కదా, దెర్బే అనేటటువంటి ప్రాంతంలోకి వచ్చిన తర్వాత, లుస్త్రా అనేటటువంటి ప్రాంతం, దెర్బే ప్రాంతాలకు వచ్చిన తర్వాత పౌలు గారిని రాళ్లతో కొట్టి అనేటటువంటి ఉద్దేశంతో ఒక చచ్చిపోయిన కుక్కని ఈడ్చినట్లు ఊరి వెలుపలికి ఈడ్చి పడేశారు కదండి. అంత ప్రయాసపడి వారి మధ్య ఒక 4 సంఘాలు అద్భుతమైనటువంటి రీతిలో కడితే, యోధ మత ప్రవిష్టులైనటువంటి వారు, జుడాయిజర్స్ అంటారు వీళ్ళని, యోధ మత ప్రవిష్టులైనటువంటి వాళ్ళు వచ్చి ఏమని చెప్పడం మొదలుపెట్టారంటే, మీ రక్షణ పరిపూర్ణం కావడానికి విశ్వాసం మరియు కృప మాత్రమే సరిపోదు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలు కూడా మీరు పాటించాలి. దట్ ఈస్ కాల్డ్ డిఫరెంట్ గాస్పెల్. వేరొక సువార్త, భిన్నమైన సువార్త. అపోస్తుడైన పౌలు గారు ఎంతలా మాట్లాడతాడు అనంటే, నేను ప్రకటించినటువంటి సువార్త కాకుండా ఇంకే సువార్త అయినా వేరే వాడు వచ్చి చెప్పినా, ఆఖరికి పరలోకం నుండి ఒక దేవదూత వచ్చి చెప్పినా సరే, లెట్ హిమ్ బి కర్స్డ్ అన్నాడు, శపింపబడును గాక అన్నాడు. మీకు సంగతి చెప్పమంటారా? దేవుడు దానికి ఆమేన్ చెప్తాడు. ఎందుకో తెలుసా? ఆయన సువార్తకు భిన్నంగా మాట్లాడేటటువంటి వాళ్ళని ఎవరినైనా సరే దేవుడు ఒప్పుకోడు. ఒకవేళ మీరు చూస్తున్నప్పుడు వాళ్ళ ప్రాస్పెరిటీ మీకు కనపడొచ్చేమో కానీ అంతిమంగా వాళ్ళ మీదకి వచ్చేటటువంటి దైవోగ్రత చాలా భయంకరంగా ఉంటుందనేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని సరి అయినటువంటి దారిలో నడిపించడం కంటే తప్పు త్రోవలోనే నడిపించేటటువంటి వారుగా ఉన్నారు. అయ్యో బిలామునకు శ్రమ అన్నాడు యోధా పత్రికలో. ఎందుకని? ప్రజల్ని తప్పుదారిలో నడిపించాడు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఆశీర్వదించబడినటువంటి వారిని ఎరిగి ఉండి కూడా వాళ్ళకి బ్యాడ్ కౌన్సిల్ ఇచ్చి, ఏమంటే తప్పుడు సలహాలు సూచనలు ఇచ్చి వారు పాపములో పడిపోయేటట్లుగా చేశాడు. కాబట్టి ఆ రోజు చాలామంది దేవుని ప్రజలు అకాల మరణాలకు గురయ్యారు.
వారిలో అనేక మంది వ్యభిచరించి సంహరించబడ్డారు. మనము వారిలో ఒకరి వలె ఉండకుందుముగా కానీ పౌలు గారు కొరింథీ పత్రికలో ఉపదేశం చేస్తూ వచ్చాడు. ఎందుకు చంపబడ్డారు, అకాల మరణాలకు ఎందుకు గురయ్యారు అని అంటే బిలాము ఒక ప్రధానమైనటువంటి కారణం. అర్థమైందండి? వాళ్ళని తప్పుత్రోవలో నడిపించాడు. నీకు చేతనైతే సరైన దారిలో నడిపించు, లేకపోతే సైలెంట్గా ఉండు. అంతే తప్ప తప్పు త్రోవలో నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తే చాలా భయంకరమైనటువంటి ఉగ్రత ఉంటుంది. ఆయన అన్య జనాంగాల్లో నుండి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రవక్త బిలాం అనేటటువంటి వాడు. కానీ తన అంతం ఎలా ఉందో తెలుసా? గొడ్డలతో నరికి చంపేశారని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక వాళ్ళ మీదకి వచ్చేటటువంటి తీర్పు చాలా భయంకరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళ కోసం దేవుని ఉగ్రత కాచుకొని ఉంది అని పేతురు 2వ పత్రికలో పేతురు ఉపదేశం చేస్తూ వచ్చాడు. కనుక ఈరోజు చాలామంది స్వార్థికులైనటువంటి వారు దేవుడు చెప్పినటువంటి విధానంలో స్వార్థ చెప్పకుండా ఈ స్వార్థకి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి అనేకులు తయారయ్యారు. క్రీస్తును చూపించడం కాకుండా వేరొక సువార్త, భిన్నమైన సువార్త, ఎటరోస్ ఎవాంగిలియోన్ అనేటటువంటి మాట రాయబడింది. భిన్నమైనటువంటి సువార్త, వ్యతిరేకంగా ఉండేటటువంటి సువార్త అనేది చాలామంది చెప్తూ ఉన్నారు. సో ఒక బోధకుడు, ఒక ప్రసంగికుడు దేవుని దృక్పథంలో ఎలా కనపడాలి అంటే ఒక సువార్థికుడిగా కనపడాలి. సువార్థికుడుగా దేవుని కొరకై మాట్లాడేటటువంటి వారుగా ఉండాలి. అర్థమైందండి? తర్వాత రెండోది ఒక సేవకుడిగా కనపడాలి. సేవకులకి అప్పగించబడేది ఏంటంటే గృహ నిర్వాహకత్వం, స్టీవార్డ్షిప్ అని అంటారు. మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను వినండి. యేసుక్రీస్తు ప్రభువారు రాకడ వెలుగులో కొన్ని ఉపమానాలు చెప్పాడు. వాటిలో ఒక ఉపమానం ఏంటంటే ఒక యజమాని దేశాంతరానికి వెళ్ళే క్రమంలో తన దాసులైనటువంటి వారికి తలాంతులు ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు దాసులు తిరిగి వచ్చిన తర్వాత మంచి ప్రశంస పొందారు. భలా నమ్మకమైనటువంటి మంచి దాసుడు అని సాక్ష్యం పొందారు. వాళ్ళు సాక్ష్యం పొందడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఒక కారణం చెప్తా. యజమాని తిరిగి వచ్చిన తర్వాత లెక్క అప్పగించాలనేటటువంటి కాన్షియస్తో బ్రతికారు. అర్థమైందండి? యజమాని తిరిగి వచ్చిన తర్వాత లెక్క అప్పగించాలనేటటువంటి కోణంలో జీవించారు. ఈరోజు చాలామందికి లెక్కపత్రం లేదు. ఆయన తిరిగి వస్తాడని ఎరిగిండి కూడా లెక్క లేకుండా బ్రతుకుతున్నారు, లెక్క చేయకుండా బ్రతుకుతున్నారు. లెక్క అప్పగించాలనేటటువంటి ఉద్దేశం లేకుండా వారి జీవితాల్లో కొనసాగేటటువంటి వారుగా ఉన్నారు. వీళ్ళైతే దేవుని దగ్గర నుండి మంచి సాక్ష్యం పొందరు. సోమరివైన చెడ్డదాసుడా, పనికి మాలిన దాసుడా అనే సాక్ష్యం ఏదైతే ఉందో వాళ్ళకి అది సరి అయినటువంటి విధానంలో సరిపోతుంది. కాబట్టి ఒక బోధకుడు దేవుని ఎదుట ఎలా కనపడాలి అంటే ఒక సేవకుడుగా కనపడాలి. అంటే దేవుడు మనల్ని నమ్మి ఒక పని అప్పగించాడు కనుక నమ్మినటువంటి దేవునికి ఏం చేయొద్దు చెప్పాలి, నమ్మక ద్రోహం చేయొద్దు. నిన్ను నమ్మి నీకు పని అప్పగించాడు ఆయన, నిన్ను ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా చేశాడు ఆయన. కనుక ఎప్పటికప్పుడు మనం ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, అయ్యా నన్ను నమ్మి పని అప్పగించావు, చిన్నదా పెద్దదా కాదు, నీ సామర్థ్యం కొలది దేవుడు నీకు పని అప్పగించాడు. ఇంకొకరిని చూసి వాత వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అర్థమైందా? వాళ్ళ దగ్గరికి అంతమంది వెళ్తున్నారు, నా దగ్గర కూడా జనాన్ని రప్పించుకోవాలంటే నేనేం చేయాలి అని లోకపోకలు పోయేటటువంటి పరిస్థితులు తెచ్చుకోకూడదు మనం. అర్థమైందండి? సో నీకు అప్పగింపబడినటువంటి మంద ఎవరైతే ఉన్నారో దాన్ని జాగ్రత్తగా వ్యభిచారణ చేస్తూ చేయాల్సినటువంటి పని ఏంటంటే, నీకు అప్పగింపబడినటువంటి పని ఏదైతే ఉందో ఆ పని విషయంలో గృహ నిర్వాహకుడివై ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. లెక్క అప్పగించేవాడై ఉండాలి. సమస్తం నా వశం చేశాడు, ఫరోతో యోసేపు మాట్లాడుతున్నాడు, సమస్తం నా వశం చేశాడు నిన్ను తప్ప అన్నాడు. ఎందుకంటే నువ్వు నా ప్రాపర్టీ కాదు, నువ్వు ఇంకొకరికి సంబంధించినటువంటి వ్యక్తివి, నీ మీద నాకు అధికారం లేదు. భర్తకి భార్య మీద అధికారం ఉంది, నువ్వు ఒకడికి భార్యవి, నిన్ను తప్ప మరి దేనిని ఆయన నా వశం చేయకుండా ఉండలేదు. అంటే సమస్తాన్ని నా వశం చేశాడు, కానీ నువ్వు ఒక్కదానివి ఆయనకి సంబంధించినటువంటి ప్రాపర్టీ. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా ఏం కట్టుకుంటాను, పాపం కట్టుకొందును అని ప్రశ్నించాడు. ప్రశ్నించడం మాత్రమే కాదు కానీ లొంగిపోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నమ్మి పని అప్పగించాడు కాబట్టి నమ్మకంగా ఉండాలి అనేది యోసేపు యొక్క తాత్పర్యం. అర్థమవుతుందండి? సో దేవుడు మనల్ని నమ్మి ఒక పని అప్పగించాడు. ఇలా అనుకోవాలి ఎప్పుడు కూడా, ప్రభువా నీవు నన్ను నమ్మి ఈ పని అప్పగించావు కాబట్టి ఈ పనిలో నేను నమ్మకంగా ఉండటానికి నాకు సహాయం చేయండి అని దేవుని అడగాల్సినటువంటి అవసరం ఉన్నది.
ఈ సేవకుడు తన యజమానికి ఎప్పుడూ కూడా జవాబుదారీగా ఉండాలి. జవాబుదారీగా లెక్క అప్పగించవలసినటువంటి వాడై ఉండాలి. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. తర్వాత సేవకుడు దేవుని దృక్పథంలో ఇంకా ఎలా కనపడాలి అంటే ఒక రాయబారిగా కనపడాలి. అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ కదండి, రాయబారి. అంబాసిడర్స్, రాయబారులు అంటే ప్రతినిధులు అని అర్థం. అంటే మనల్ని ఏదైనా ఒక ప్రాంతానికి పంపించాను అనుకోండి, ఒకరి నిమిత్తం పంపించాను అనుకోండి, అక్కడికి వెళ్ళినటువంటి మనం ఏయో విషయాలు మాట్లాడి అసలైనటువంటి విషయాన్ని వదిలేసి వచ్చామనుకోండి, మనం రాయబారత్వాన్ని సరిగ్గా నిర్వహించినట్టే. అన్నీ మాట్లాడావు. ఇప్పుడు ఏసీఏ నుంచి మనకి హ్యాన్సన్ మనోవా గారు వచ్చారు. ఆయన ఇక్కడికి రావడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఈ బీటీసీబీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఇనిషియేట్ చేయడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన అదే చేయాలి. ఎందుకంటే అక్కడ యాజమాన్యం ఆయన నమ్మి ఇక్కడికి ఒక ప్రతినిధిగా పంపించింది, ఒక రాయబారిగా పంపించింది. రాయబారిగా పంపించబడినటువంటి ఆయన వచ్చాడు, పని చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. చాలామంది సావుకులకండి వచ్చిన పని చూడటం తెలియదు, ఎందుకోసం అయితే వస్తారో అది చేయడం తెలియదు. అది తప్ప మిగిలినటువంటి పనులన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహించేటటువంటి వారుగా ఉంటారు. అర్థమైందా? చాలామంది అసలు వాళ్ళు ఎందుకోసం అయితే వస్తారో ఆ పనిని మర్చిపోయి వేరే పనులన్నీ కూడా చేసేటటువంటి వారుగా ఉంటారు. నువ్వు ప్రతినిధిగా వచ్చావు, ఏం చేయడానికి వచ్చావు? వాక్యం ప్రకటించడానికి వచ్చావు. వాక్యం ప్రకటించడానికి వచ్చినటువంటి నీవు చక్కగా సిద్ధపడి, నువ్వు సిద్ధపరచుకొని, వాక్యం సిద్ధపరచుకొని, బోధ చేసి నీ పని అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోవాలి. అంతే తప్ప ఎవరైనా ఒక బలహీనుడు వచ్చి అయ్యగారు ఒక్కసారి మా ఇంటికి రండి, వచ్చి ప్రార్థన చేయండి అంటే పిలిచినటువంటి అయ్యగారికి తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అనవసరమైనటువంటి పాలిటిక్స్ పాలిట్రిక్స్ అన్నీ ప్లే చేస్తూ ఉంటారు. వీళ్ళు సంఘంలో దొంగ మెట్లు అని ఉంటుంది బైబిల్లో ఒక మాట. అర్థమైందండి? వాళ్ళు ఏ పని కొరకైతే వచ్చారో ఆ పని కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి. అంతకే వాళ్ళు కోరితే ఏమని చెప్పాలి అంటే, అమ్మ మీ పాస్టర్ గారు నన్ను పిలిచారు, ఒకసారి ఆయనకి చెప్పండి, ఆయన అనుమతిస్తే వస్తా. ఒకవేళ ఆయన అనుమతించలేదా సంతోషంగా వెళ్తా. ఆయన అనుమతించకపోయినా నాకేం కష్టం లేదు, ఎందుకంటే మీరు పిలిస్తే నేను రాలే ఇక్కడికి. ఆయన గారు పిలిచారు నన్ను, ఆయన చెప్పిన పని చేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటటువంటి వాడిని అయి ఉండాలి. అంతే తప్ప అయ్యా దారిలో వెళ్ళేటప్పుడు మా ఇల్లు దగ్గరేనయ్యా, ఒక్కసారి అలా వచ్చి వెళ్ళయ్యా అని అంటే ఈయన గారికి తెలియకుండా నేను వివిధ రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక నేను వచ్చిన పని కాకుండా వేరే పని మీద దృష్టి నిలిపినటువంటి వాడిని అవుతాను. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్పాను. దేవుడు మనల్ని రాయబారులుగా పంపించాడు. రాయబారులు చేయాల్సినటువంటి పని గురించి కొరింథీ 2వ పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడాడు. మా వలన మీరు దేవునితో సమాధాన పడాలి అని చెప్పి మిమ్ములను మేము బ్రతిమాలు కొనుచున్నాం, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచండి అని. బెదిరించట్లా, బ్రతిమాలు కొనుచున్నాం. ఎందుకంటే ప్రభు మిమ్మల్ని మా దగ్గరికి రాయబారులుగా పంపించాడు, ప్రతినిధులుగా పంపించాడు. సో ఆయన కొరకు మేము పనిచేయాలి. అంతే తప్ప మధ్యలో వేరే మజిలీలు ఉంటే ఆ మజిలీలు కూడా కంప్లీట్ చేసేసుకొని కదండి, ఇలా చాలామంది లోకంలో మనకి కనబడుతూ ఉంటారు. సో రక్షణకు సంబంధించి క్రీస్తును స్వీకరించమని మనుషులను బ్రతిమాలుటకు ప్రసంగికుడు దేవుని యొక్క నియమిత ప్రతినిధి, అనగా దేవుని చేత నియమించబడినటువంటి ప్రతినిధి. ఇతరులు క్రీస్తులో దేన్ని చూశారో దాన్ని ప్రసంగికుల్లో చూస్తారు. అంటే మనల్ని దేవుడు పంపించాడంటే అర్థం ఏంటంటే మనలో ఎవరు కనపడాలంట? మాట్లాడాలి. మనలో ఎవరు కనపడాలి? యేసుక్రీస్తు ప్రభు వారు కనపడాలి. అది ఇక్కడ తెలియజేయబడుతున్నటువంటి మాటలు అనమాట. సో చాటించేవానిగా దేవుని సందేశాన్ని చెప్పాలి, సేవకునిగా లెక్క అప్పగించాలి, రాయబారిగా క్రీస్తుకు ప్రాతినిధ్యాన్ని వహించేటటువంటి వాడై ఉండాలి. ఎంత సిద్ధపాటు కలిగిన తర్వాత చేయాల్సినటువంటి రెండో పని ఏంటంటే ప్రసంగాన్ని సిద్ధపరచడం అన్నమాట. ముందు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మనల్ని మనం సిద్ధపరచుకోకుండా నువ్వెంత గ్రీక్ లెక్సికన్ ముందేసుకొని, హెబ్రూ కామెంటరీని ముందేసుకొని, వివిధ రకాలైనటువంటి పుస్తకాలు చదివి జ్ఞాన సముపార్జన చేసి అద్భుతమైనటువంటి రీతిలో మనుషులను మెప్పించగలిగేటటువంటి ఒక సందేశాన్ని చెప్పేవేమో కానీ
అది ప్రజల జీవితాల్లో ఏ మాత్రం కూడా ఏం చూపించదు చెప్పండి, ప్రభావితం చూపించదు. సో సిద్ధపాటు లేని ప్రసంగం ఒక వ్యక్తికి దిద్దుబాటును కలిగించదు. సో ఎవరైతే బోధ చేయాలని అనుకుంటున్నారో దేవుడు మీకు అప్పగించిన పరిధిలో ఆ బోధ చేసే ముందు మీరు దేవుని ఎదుట సరి అయినటువంటి విధానంలో ఉన్నారో లేదో వ్యక్తిగతంగా మనలను మనం పరీక్ష చేసుకోవాలి. అలా పరీక్ష చేసుకొని మనం దేవునితో యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం నేను ముగిస్తాను. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మాట ఉంటుంది, మీ హృదయం ఏ విషయంలో మీ మీద దోషారోపణ చేస్తుందో ఆ విషయంలో దేవునితో మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి, సమ్మతిపరుచుకోండి అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవునితో మనల్ని మనం సమ్మతిపరుచుకొని సిద్ధపడినటువంటి వారమై ఆ తర్వాత రెండో స్టెప్కి అడుగు ముందుకేయాలి. ఆ స్టెప్ ఏంటంటే ప్రసంగాన్ని సిద్ధపరచడం. అప్పటికి అయిపోవాలి. ఇంకా ప్రసంగం చెప్పడానికి నువ్వు రెడీ అయ్యావు, ప్రసంగం ఇంకా రెడీ కాల. ప్రసంగం రెడీ ఎలా చేసుకోవాలో వచ్చే వారం నుండి జ్ఞాపకం చేసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడైయుండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన దేవా, నీకు వందనాలు. ఈ సెషన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మేము చెప్పే వారంగా మాత్రమే కాదు కానీ చేసే వారంగా ఉన్నట్లు మాకు సహాయం చేయండి. మమ్మల్ని మేము సరైన రీతిలో సిద్ధపరుచుకొని మా ముందున్నటువంటి ప్రజలకి మీ వాక్యాన్ని ప్రకటించడం కొరకైనటువంటి తాత్పర్యాన్ని కలిగి ఈ భూమి మీద నమ్మి మీరు మాకు పని అప్పగించారు కనుక అయ్యా, నమ్మక ద్రోహం చేయకుండా మీరు మాకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి.